చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. కాళ్ళ మధ్య కాస్త గ్యాప్ పెట్టండి. మీ యొక్క కుడివైపు, ఎడమవైపు, ఇంకొకసారి కుడివైపు, ఎడమవైపు. రెండు చేతుల్ని నడుము వద్ద పెట్టండి. కాస్త మోకాళ్ళు బెండ్ చేసి ఇలా కిందకి, మళ్ళీ స్ట్రైట్గా కావాలి. ఇప్పుడు రెండు చేతుల్ని ఇలా రివర్స్, కాస్త బయటికి ఇలా ఓపెన్ చేయండి. పైకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ని తీసుకోండి మరియు కుడి కాలు వేలిని పట్టుకోండి. వేరే చెయ్యి పైకి అలాగే ఆపి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ముందు చేతులు ఎవరికి తగలకుండా జాగ్రత్త పడుతూ చక్కగా చిలకాలి. ఎస్. ఇప్పుడు రెండు చేతుల్లో గ్లాసులు తీసుకోండి. గ్లాసులు తీసుకున్నారు కదా, ఆ మజ్జిగని గ్లాసులో వేసేసాము. ఇప్పుడు దాన్ని మిక్స్ చేయాలి. హే హే హే. ఇప్పుడు తాగేసేయండి. చక్కగా వండర్ఫుల్ వండర్ఫుల్. కూర్చోండి. సరే, మొట్టమొదట మనం 3 సార్లు ఓంకారం చెప్పి మొదలు పెడదాం. ఓంకారం ఏదైతే ఉందో అది యూనివర్సల్ సౌండ్, అంటే బ్రహ్మాండీయ ధ్వని, వైశ్విక ధ్వని. నిరంతరం కూడా విశ్వంలో ఆ ధ్వని వినిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ ధ్వని ఫ్రీక్వెన్సీలో మనల్ని మనం తీసుకొస్తామో అప్పుడు మనం కూడా ఆ బ్రహ్మాండీయ శక్తితో ఏకమైపోతాం. దీన్ని ఏ విధంగా చెప్పాలి అది తెలుసుకున్న తర్వాత మనం అందరం కలిసి చెప్తాం. ఓ మా. ఓంకారము వివిధ రకాలుగా 3 శబ్దాలతో 2 శబ్దాలతో చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం 2 శబ్దాలతో చెప్తాం. ఓ మా. ఓ అక్షరం ఏదైతే ఉందో అది 75% ఉచ్చారణ చేయాలి. మా ఏదైతే ఉందో అది 25% ఉచ్చారణ చేయాలి. ఈ విధంగా ఓంకారం మనం చెప్పాలి. ఒకసారి అందరూ చూడండి, నేను ఎలా చెప్తున్నానో ఆ తర్వాత మనం అందరం కలిసి చెప్తాం. ఓ ఈ విధంగా చెప్పాలి. సరేనా? ఓ పై తీసుకువచ్చి మెల్లిగా మళ్ళీ మాను కిందకి తీసుకురావాలి. ఈ విధంగా. దానికోసం మీ 2 చేతుల్ని మోకాళ్ళ పైన పెట్టి ధ్యానముద్రలో పెట్టాలి. ధ్యానముద్రలో పెట్టి ధ్యాస అంతా కూడా నుదుటి మధ్య తీసుకురావాలి. ధ్యాస అంతా కూడా ఎక్కడికి తీసుకురావాలి? నుదుటి మధ్య. వెన్నుముక స్ట్రైట్గా పెట్టండి. వెన్నుముక స్ట్రైట్గా పెట్టి ధ్యాస అంతా కూడా నుదుటి మధ్య తీసుకువచ్చి కేవలం 3 సార్లు మాత్రమే మనం ఓంకారాన్ని చెప్తాం. ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకొని కూడా మీరు చెప్పవచ్చు. శ్వాస తీసుకోండి. ఓ శ్వాస తీసుకోండి. ఓ
శ్వాస తీసుకోండి. అదే స్థితిలో కాసేపు కొన్ని క్షణాల కోసం అదే స్థితిలో ఏకాగ్రం కండి. మీ చుట్టూ అంతా కూడా ఓం యొక్క మంగళమయ ధ్వని తరంగాలు వ్యాపించి ఉన్నాయి. అనుభవం చేయండి. ఈ హాల్ అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక సకారాత్మకమైనటువంటి ఊర్జ శక్తితో నిండుకొని ఉంది. శాంతి, ప్రేమ మరియు సంతోషమైనటువంటి వాతావరణం అనుభవం అవుతుంది. ఎవరినైతే మీరు దైవంగా కొలుస్తారో, ఎవరినైతే మీరు దేవుడని నమ్ముతారో వాళ్ళని మీ ముందరే ఉన్నట్టు అనుభవం చేయండి. ఎవరినైతే మీరు దైవంగా కొలుస్తారో, నమ్ముతారో, సాక్షాత్తు ఆ భగవంతుడు, ఈశ్వరుడు మీ ముందరే ఉన్నట్టుగా అనుభవం చేయండి. అతని యొక్క 2 చేతులు మీ శిరస్సు పైన ఉన్నట్టు అనుభవం చేయండి. భగవంతుని హస్తాల నుండి, చేతుల నుండి ఒక దివ్య ప్రకాశం మీ శిరస్సు, మీ ఆత్మ, మీ మనస్సు, మీ శరీరంలో నిండుకున్నట్టుగా అనుభవం చేయండి. శ్రద్ధ, భక్తి, ప్రేమలతో కూడినటువంటి హృదయంతో 2 చేతులను నెమ్మదిగా పైకి తీసుకువచ్చి జోడించి నమస్కరించండి. సర్వశక్తివంతుడైనటువంటి ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు 2 చేతుల్ని చక్కగా రుద్దండి. చక్కగా రుద్ది చేతుల్లో ఉన్నటువంటి దివ్య ప్రకాశాన్ని మీ యొక్క కనులపైన, నుదుటిపైన, ముఖమంతా రాయండి. మెల్లిగా చిరునవ్వు చిందిస్తూ కన్నులు తెరవండి. మనుషుల వద్ద ఉన్నటువంటి బుద్ధి ఏ ప్రాణి, పశువుల దగ్గర కూడా ఉందా? లేదు. ఇది కేవలం మనకు మాత్రమే లభించింది. అలాంటప్పుడు మన యొక్క జీవితంలో ఏ లక్ష్యం ఉంది? దేనికోసం మనం పరిగెడుతున్నాం? మనతో పాటు మనతో ఉన్న వాళ్ళకి కూడా మనం సహాయపడుతున్నామా అని తెలుసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవడం అతిపెద్ద భాగ్యం. లేదు అంటే మనకు ఇచ్చినటువంటి ఆ బుద్ధిని ఉపయోగించుకోకుండా కేవలం ఎలాగో బ్రతికి అలాగే జీవితాన్ని సమాప్తం చేసుకుంటే పశువుల్లో మరియు మనలో ఎటువంటి భేదము ఉంటుందా? ఉండదు. అందుకని ఈరోజు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు, అద్భుతమైనటువంటి జ్ఞానం. మొట్టమొదట మన లక్ష్యాన్ని గురించి మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం. చెప్పండి, మనం దేనికోసం కష్టపడుతున్నాం? ప్రొద్దున నుంచి రాత్రి వరకు కుటుంబం కోసం కష్టపడుతున్నాం. కష్టపడి పని చేస్తున్నాం కదా అందరం. దేనికోసం చెప్పండి? కుటుంబం కోసం. ఇంకా దేనికోసం కష్టపడుతున్నాం? సంతోషంగా ఉండడం కోసం. అన్నయ్య, సంతోషం కోసం. ఇంకా చెప్పాలి, దేనికోసం మనం కష్టపడుతున్నాం? గుర్తింపు కోసం. ఇంకా దేనికోసం? ఆరోగ్యం కోసం. ఇంకా దేనికోసం? మనశ్శాంతి కోసం. అందరం కష్టపడుతున్నాం కదా. ఒక వ్యక్తి రోడ్డు పైన ఉన్నాడు.
అతన్ని ఇంకొక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు. ఏమని అంటే, ఎటు వెళ్తున్నావు అని చెప్పి. ఎటు వెళ్తున్నావు అని చెప్పి ఒక వ్యక్తి రోడ్డు పైన నిలబడి ఉన్నాడు. అతన్ని వేరే వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ఏమని, ఎటు వెళ్తున్నావు అని. ఎటు వెళ్తున్నావు అంటే, ఏమో ఎటు వెళ్తున్నానో నాకు తెలియదు, ఈ రోడ్డు ఇలా ఉంది కదా, అందుకని నడుస్తూ వెళ్తున్నాను అని చెప్పేసి. అతను ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? ఆ రోడ్డు ఎటు తీసుకెళ్తే అటే వెళ్తాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం చేసే పని మనల్ని ఎటు తీసుకువెళ్తుంది? అది తీసుకువెళ్తున్న ఆ దిశలోకి వెళ్తున్నానా, లేక నేను అనుకున్నటువంటి ఏదైనా దిశ ఉందా, అటు దిశ వైపు నేను వెళ్తున్నానా? ఇది మన ముందర స్పష్టం కావాలి. అంటే లక్ష్యం దేనికోసం? ఇప్పుడు మీరు ఎందరూ చెప్పారు, అది తప్పు కాదు. కుటుంబం కోసం చేస్తున్నాం, సంతోషం కోసం చేస్తున్నాం కదా, మనశ్శాంతి కోసం చేస్తున్నాం, ఆరోగ్యం కోసం చేస్తున్నాం, వివిధ రకాలైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. అయితే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? మనం ఇల్లు కట్టుకోవడానికి కష్టపడతాం, డబ్బు సంపాదించడానికి కష్టపడతాం, పేరు ప్రతిష్టలు సంపాదించడానికి కష్టపడతాం, ఆరోగ్యాన్ని సంపాదించడానికి కష్టపడతాం, కుటుంబాన్ని పోషించడానికి కష్టపడతాం. కానీ దాని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి చెప్పండి? కాస్త బిగరా. సాటిస్ఫాక్షన్. ఇంకొకసారి చెప్పండి. భగవంతుని చేరుకోవడానికి. భగవంతుని చేరుకున్న తర్వాత ఏం దొరుకుతుంది చెప్పండి? ఎస్, శాంతి కదా. అదేవిధంగా ఈ భౌతిక జగత్తులో కూడా ఏది సాధించాలి అనుకున్నా దాని వెనుక ఉద్దేశం ఏముంటుంది? ఒకటి సుఖము, మరియు రెండవది శాంతి. దాన్ని కలిపి చెప్పాలి అంటే సంతోషము. ఏమంటాం? సంతోషం, హ్యాపీనెస్. మన జీవితంలో అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో అది ఏంటి? హ్యాపీనెస్. మాధ్యమాలు ఏవైనా కావచ్చు, XYZ ఏదైనా కావచ్చు. అంటే ఇల్లు కట్టుకోవడమో, కారు కొనుక్కోవడమో, పేరు సంపాదించడమో, కుటుంబాన్ని పోషించడమో ఏదైనా కావచ్చు. చివరగా మనం పొందాలనుకునేది ఏంటి? సంతోషం. ఎందుకని? ఎందుకు మనకు సంతోషం కావాలి? ఎందుకు మనకు సంతోషం కావాలి? శాంతి, సుఖం, ఆనందం, ప్రేమ ఇవన్నీ ఎందుకోసం కావాలి మనకి? చెప్పండి. దానితోనే మనం సాటిస్ఫాక్షన్ అవుతాం. అంటే అవి దొరికితే మనం సంతృప్తిగా అవుతాం, నిండుగా అవుతాం. ముఖంలో చిరునవ్వు పోకుండా ఉంటుంది అవి దొరికితే. ఎందుకు మనకు అవి కావాలి? ఎందుకు అంటే మనము అసలు అదే స్వరూపాలం కాబట్టి. ఏ ఆనందాన్ని అయితే మనం వెతుకుతామో ఆ ఆనందము మన లోపలే ఉంది కాబట్టి, మనమే కాబట్టి. ఏ శాంతి, సుఖాన్ని అయితే మనం వెతుకుతామో అది మనమే కాబట్టి. కాకపోతే ఎప్పుడైతే మనం మరిచిపోతామో దాన్ని బయట వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీన్నే మన పూర్వీకులు ఎలా చెప్తారు అంటే, సత్చిత్ ఆనంద స్వరూపము. మన లోపల ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో దాన్ని మీరు ఆత్మ అనొచ్చు, జీవం అనొచ్చు, పరమాత్మ స్వరూపం అనొచ్చు. అది ఎలాంటి రూపం కలిగింది అంటే సత్చిత్ ఆనంద స్వరూపము. అది సత్యమైనది. దాని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది ఆనంద స్వరూపము. ఏ విధంగా అయితే మనం జింకను చూస్తాం కదా, జింక
బొడ్డున ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? కస్తూరి అంటారు, విని ఉండవచ్చు. కస్తూరి. ఆ కస్తూరితో సెంట్ తయారు చేస్తారు, పర్ఫ్యూమ్స్. మనం సెంట్ ఉపయోగిస్తాం కదా. ఆ జింక, మనం జింకే అంటాం కదా. అయితే తన బొడ్డులో ఆ కస్తూరి ఉన్నంతసేపు ఆ సుగంధం నలువైపులా వ్యాపిస్తూ ఉంటుంది. అప్పుడు అది ఏం చేస్తుంది అంటే, ఈ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి పరిగెత్తూ ఉంటుంది, ఎందుకంటే తనకు తెలియదు కదా. అదేవిధంగా మనం ఏ సుఖ సంతోషాలను బయట వెతుకుతున్నామో అవన్నీ కూడా మన లోపలే ఉన్నాయి. కానీ ఆ విలువ, ఆ అనుభవం, ఆ జ్ఞానము మన వద్ద లేకపోవడం వల్ల మనం బయట వెతుకుతూ ఉంటాం. అలా ఎంతగా వెతుకుతూ ఉంటే అంతగా మనకి మనం దూరమైపోతూ ఉంటాం. ఏం విన్నాం చెప్పండి? ఎంతగా మనం వెతుకుతూ ఉంటే ఏమవుతుంది? అంతగా మనకి మనం ఏమవుతాము? దూరమైపోతాం. అందుకని ఒక కోట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు మన మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇది స్పష్టమైంది కదా, మన అంతిమ లక్ష్యం ఏంటి చెప్పండి? వెనుక వాళ్ళు చెప్పండి. హ్యాపీనెస్, సంతోషం. సంతోషం కోసము పని చేస్తే, అంటే మనం డబ్బు సంపాదించాలనుకుంటున్నాం, పేరు సంపాదించాలనుకుంటున్నాం, ఇంకా సక్సెస్ సంపాదించాలనుకుంటున్నాం. ఏది సంపాదించాలి అనుకున్నా కూడా దాని ద్వారా ఏది సాధించాలనుకుంటున్నాం? సంతోషం కోసము పని చేస్తే మనకి ఎప్పుడూ కూడా సంతోషము దొరకదు. ఏం విన్నారు చెప్పండి? సంతోషం కోసము పని చేస్తే మనకి ఎప్పుడు కూడా సంతోషము దొరకదు. ఎందుకు అంటే సంతోషం మీ నుండి చాలా దూరంగా ఉంది. కానీ మీరు సంతోషపడుతూ పని చేస్తే సంతోషం దొరుకుతుంది. ఎలాగైతే పాలని పెరుగు చేయాలి అనుకుంటే ఏం చేయాలి? పాలని పెరుగు చేయాలి అనుకుంటే అందులో ఏం చేయాల్సి వస్తుంది? ఎలా? తోడేయాలి, అవునా కదా? అప్పుడు పాలన్నీ కూడా ఏమవుతాయి? పెరుగులా మారుతాయి. అదేవిధంగా మీరు అతిపెద్ద సంతోషాన్ని పొందాలి అనుకుంటే ముందర మీ లోపల సంతోషాన్ని అనుభవం చేయాలి. అంటే ప్రతి పని చేస్తున్నా కూడా మీరు సంతోషపడుతూ ఆనందపడుతూ చేసినట్లయితే మీ జీవితం అంతా కూడా సంతోషమయమవుతుంది. కానీ ఈరోజు మనందరి జీవితాల్లో మనం ఏదైతే పరిగెత్తుతూ ఉన్నామో అటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువ సమయంలో మనం సంతోషపడతాం, అవునా కదా? అంటే మోస్ట్లీ ఎవరికైనా తినేది ఎక్కువగా ఇష్టం ఉంటే ఆ పసందైనటువంటి ఆ ఆహారం ముందరొస్తే ఆ సమయంలో సంతోషపడతారు. లేదా ఎవరికైనా తిరగడానికి ఇష్టం ఉంటే వాళ్ళు తిరిగే ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. లేదా ఫ్యామిలీతో చాలా బాగా ప్రేమ అనుబంధాలు ఉంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు సంతోషపడతారు. ఈ విధంగా జరుగుతుంది కదా. కొందరికైతే నెలాఖరున ఏ రోజైతే శాలరీ వస్తుందో ఆ రోజు చాలా సంతోషంగా పడతారు. అలా సందర్భాన్ని బట్టి సంతోషపడతాం. కానీ దినమంతా కూడా సంతోషమైన స్థితిలో ఉంటున్నామా? ఇది మనం చెక్ చేసుకోవాలి. సంతోషం ఒక అద్భుతమైనటువంటి రసాయనం. ఏంటి చెప్పండి? సంతోషం ఒక అద్భుతమైనటువంటి రసాయనం. ఆ రసాయనం వల్ల మీ శరీరంలో చనిపోతున్నటువంటి ప్రతి కణంని కూడా బ్రతికించే శక్తి ఉంటుంది. తెలుసు కదా, మన శరీరంలో కోట్ల కణాలు ఉన్నాయి. ప్రతి క్షణం ఎన్నో కణాలు చనిపోతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం దుఃఖంతో నిండి ఉంటాం, అశాంతితో నిండి ఉంటాం, కోపంతో నిండి ఉంటాం, అభద్రత భావంతో నిండి ఉంటాం,
అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క కణాలు చనిపోతూ ఉంటాయి, సెల్స్ చనిపోతూ ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆ సంతోషం ఎలా ఉంటుంది? మనం నిజంగానే సంతోషంతో ఉన్నామా లేమా ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎలా అనుభవించాలి? ముఖంలో కనిపిస్తుంది కదా నిజంగా మనం సంతోషంతో ఉన్నామా లేదా అని చెప్పేసి. అవునా కాదా? ఒకసారి మీ ముఖాల్ని పక్క వాళ్ళకి చూపించండి. సంతోషం ఉందా లేదా? అలా చూసుకున్నప్పుడు మాత్రమే ఆనందం కనిపిస్తుంది. అలా కూర్చున్నప్పుడు మాత్రం అలా వాడిపోయింది ముఖం అంతా. చూసుకున్నప్పుడు మాత్రం చూస్తున్నారు, అలా వికసించింది ముఖం. కానీ కూర్చున్నంత మాత్రం అలా ఏంటో చెప్పనివ్వండి చూద్దామని చెప్పేసి అన్నట్టుగా కాకుండా ఈ సెషన్ అంతా కూడా మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఒకసారి ఆ రసాయనాన్ని మనలో నుండి బయటకు తీద్దాం. ఓకేనా? లేచి నిలబడండి మీ స్థలాల వద్ద. చిన్న పిల్లలం అయిపోదాం. చిన్నప్పుడు మోకాళ్ళు, నడుము, భుజాలు, పైన. కొందరు ఇంకా లోపలే ఉన్నారు, బయటకు రావడం లేదు. ఆ సంతోషం నేచురల్గా బయటకు రావాలి. ఈరోజు మన జీవితంలో చూడండి, ఈ విధంగా ఆనందంగా నవ్వుకోవడానికి ఎక్కడ కూడా ప్లేస్ లేదు. ఉందా? అలా మీరు బయట నవ్వారనుకోండి, ఏమంటారు? ఈ కంపెనీ మనకు స్పెషల్గా ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. అలాంటప్పుడు మీరు ఎంత హ్యాపీగా నవ్వుకోవాలి. అవునా కాదా? ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని వేరే విధంగా అనుకోరు. అందుకని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మొదలు పెట్టండి. మళ్ళీ కాళ్ళు, మోకాళ్ళు, నడుము, భుజాలు, పైన, చివకాళ్ళు, నడుము, భుజాలు, పైన. చక్కగా చెప్పండి. తెలియదా ఎవరికి? అందరికీ తెలుసు. మరి ఎందుకు సంతోషంగా ఉండం? ఏ విషయాలు మన సంతోషాన్ని దూరం చేస్తున్నాయి? దాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ విషయాలు నన్ను కృంగదీస్తున్నాయి? ఏం చేస్తారు చెప్పండి? అరుస్తారు. ఎలా అరుస్తారు ఒకసారి చూపించండి. కరుస్తారు కొందరు. ఇంకా ఏం చేస్తారు చెప్పండి? డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారు. ముఖ కవళికలు విచిత్రమైనటువంటి చూపిస్తారు. ఇంకా పళ్ళు కొరుకుతారు. ఎలా కొరుకుతారు చూపించండి ఒకసారి. ఇంకా ఏం చేస్తారు? సైలెంట్గా ఉంటారు. లోపలే ఇంకా ఏమీ చేయలేమని చెప్పేసి లోపలే మదన పడిపోతాం. ఇంకా ఏం చేస్తారు? మెడిటేషన్ చేస్తారు. వాళ్ళు చాలా బుద్ధిమంతులు చేస్తారు. దానికంటే ప్రబుద్ధులు ఏం చేస్తారు? ఇప్పటి కోసం రిలీఫ్ అవుతుంది. అంటే వాళ్ళని అడిగామనుకోండి, ఎందుకు తింటున్నావు అంటే ఏం చెప్తారు? రిలాక్స్ అవుతుంది కొద్దిగా మైండ్ అని చెప్పేసి. కానీ వాటిపైనే రాసి ఉంటుంది. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళకి దానిపైనే రాసి ఉంటుంది కదా. ఏమని రాసి ఉంటుంది చెప్పండి? కానీ అది కనిపిస్తుంది వాళ్ళకి? కనిపించదు. ఎందుకు అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాల్లోనే తమను తాము హ్యాపీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన జీవితం అంత చిన్నది కాదు కదా. మన జీవితం ఎంతో లోతైనది, ఎంతో పెద్దది. అందుకని ఎప్పుడూ కూడా చిన్న చిన్న విషయాలకు లోనై మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. మళ్ళీ దాని ప్రభావం మన శరీరం పైన ఎంత బాగా పడుతుంది అంటే, సిగరెట్ తాగే వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని చెప్పేసి దానిపైన రాసి ఉంటుంది కదా, వార్నింగ్. అయినా కూడా అది కనిపించదు. కానీ తనను తాను ఎంత డ్యామేజ్ చేసుకుంటాడో అది తనకు తెలీదు. ఇప్పుడు ఒక్కొక్క అవయవం విలువ చెప్పండి. మీ గుండె విలువ ఎంత చెప్పగలుగుతారా? ఎన్ని వేలకి? 10,000, 50,000? మీ కిడ్నీ విలువ ఎంత చెప్పండి? ఎంత విలువ కట్టగలుగుతారు?
10,000, 20,000, 50,000, 1,00,000, 10 లక్షల? మీ లంగ్స్ విలువ ఏంటి? మీ కన్నుల విలువ ఏంటి చెప్పగలుగుతారా? విలువ కట్టలేము. ఎందుకంటే ఇది భగవంతుడిచ్చినటువంటి ఒక వరదానం. దీన్ని ఎవ్వరు కూడా విలువ కట్టలేరు. ఎవరైతే విలువ కడతారో వాళ్ళు ఎటువంటి హీన పరిస్థితుల్లో ఉంటే తప్ప విలువ కట్టలేరు. కానీ అద్భుతమైనటువంటి భగవంతుడిచ్చినటువంటి ఈ వరదానాన్ని మనం నిజంగా బ్రతకగలిగితే మన ఆత్మ కూడా సంతుష్టం అవుతుంది. అదేవిధంగా మనం 10 మందికి మార్గాన్ని చూపించగలుగుతాము. దానికోసం ఇటువంటి చిన్న చిన్న అలవాట్లు, అంటే 2 సొల్యూషన్ చెప్పుకుంటున్నాం కదా. ఒకటి, చిన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కొని తనను తాను ఆ సమస్య నుండి బయటకు తీసుకురావడం. కానీ తర్వాత మెల్లిమెల్లిగా దానికే లోనైపోయి అది పెద్ద సమస్యగా మారిపోతుంది. ఇంత చిన్న సిగరెట్టు అంత పెద్ద మనిషిని నియంత్రించేస్తుంది, అవునా కదా? దాన్ని ఇంక మళ్ళీ వదలడు. ఇది టెంపరరీ సొల్యూషన్. రెండవది పర్మనెంట్ సొల్యూషన్. ఏంటి? మూలాలకి వెళ్ళి సమస్య ఏముంది, ఆ సమస్యని నేను ఏ విధంగా నివారించవచ్చు అనేటువంటిది. ఎలాగంటే ఒక చెట్టుకి మనం చూసినట్లయితే 2 భాగాలు ఉంటాయి. పైన ఉండేటువంటి ఒక భాగము, కింద ఉండేటువంటి ఒక భాగం. పైన ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది కదా, అది ఎంత పెద్దగా ఉంది, ఎలా ఉంది అని చెప్పేసి. కానీ కింద ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో అది కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎందుకు కనిపించదు? ఇది లోపల ఉంది కాబట్టి. అదేవిధంగా మన వ్యక్తిత్వాన్ని అనగా మన యొక్క పర్సనాలిటీని కూడా చూసుకున్నట్లయితే దీంట్లో 2 భాగాలు మనకు కనిపిస్తాయి. ఒకటి శరీరం, రెండవది మనం మనసు అని చెప్పుకోవచ్చు, లేదా ఆత్మ అని చెప్పుకోవచ్చు. కనిపిస్తుందా ఎవరికైనా? మీ మనసు వేరే వాళ్ళకి ఎవరికైనా కనిపిస్తుందా? కనిపించదు. అది లోపల ఉంది కదా, కనిపించదు. కానీ ఈ చెట్టు చనిపోవడానికి కారణం ఏంటి? ఎండిపోవడానికి కారణం ఏంటి? మనం దీనిపైన మనం చేసామండి ప్రయత్నం. ఏంటి? నీళ్లు పోయడానికి, చెట్టు కొమ్మల పైన నీళ్లు పోసి దీన్ని బ్రతికించడానికి. బ్రతుకుతుందా? ఎందుకని? ఎందుకంటే దానికి ఆహారం ఎక్కడి నుంచి కావాలి? పైనుండా, కింది నుండా? అదేవిధంగా ఒక మనిషి జీవితంలో సమస్యలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, ఏదైనా కానీ దానికి ఆహారం మొదట లో నుండి కావాలి. మనిషి ఆనందంగా ఉంటే ఏ పైనైనా చక్కగా చేయగలుగుతాడు. ఆనందంగా ఉంటే ఎప్పుడు కూడా రోగాల బారిన పడడు. ఆనందంగా సంతోషంగా ఉంటే ఎటువంటి నష చెయ్యరు. చేస్తారా ఎవరైనా చెప్పండి? అయితే మనం లోపల అనగా లోతున వెళ్ళి మూలాలను అర్థం చేసుకుంటే మనకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఇంకా లేదు అంటే టెంపరరీ నష మనం చేస్తూనే ఉంటాం. అది ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా. ఎందుకంటే ఈ యొక్క జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఉండవు. నిరంతరంగా మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలా పెరుగుతున్న సమస్యల్లో మీ యొక్క స్ట్రెంగ్త్, మీ శక్తి ఎంత మీరు డెవలప్ చేసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమైపోతుంది? ఆ సమస్యలు వచ్చేసరికి వాటిని తట్టుకోలేక మళ్ళీ ఏదైనా నష చేయడం, లేదా దుఃఖపడడం, లేదా రోగాల బారిన పడడం జరుగుతుంది. దీనికోసం మనం మూలలకు వెళ్ళి తెలుసుకోవాలి ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి. ఏ విధంగా అంటే సింపుల్గా కంప్యూటర్ ఉంది, దాంట్లో 2 భాగాలు మనం చూడవచ్చు బేసికల్. ఒకటి హార్డ్వేర్ మరియు రెండవది సాఫ్ట్వేర్. ఒకసారి లేచి నిలబడండి. కొందరు వెనుక నోరు తెరుస్తున్నారు. టేస్టీగా అయిందా లేదా? బాగుందా? ఇంకోసారి కాస్త ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ మిక్స్ చేసి తాగిద్దాం. స్టార్ట్. హే 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 హే. చక్కగా ఒకసారి చెప్పట్లేదు.
హార్డ్వేర్ మనకు కనిపిస్తుంది కదా, ఇలా చేయి ముందుకు తీసుకురండి, మీ చెంప పైన అలా పెట్టండి చేయి. ఇదేంటి? ఇది హార్డ్వేర్ కనిపిస్తుంది కదా, అనుభవం అవుతుంది కదా, దీన్ని పట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు. కానీ సాఫ్ట్వేర్ దీనిలో ఉంది. దాన్ని ఏమంటాం? చెప్పండి, ఏంటి? బ్రెయిన్. బ్రెయిన్ అంటే అది ఫిజికల్ ఆర్గన్. మెదడు భౌతికమైనటువంటి అవయవం. కానీ మెదడును నియంత్రించేది ఏది? మనస్సు కదా, అది సాఫ్ట్వేర్. ఆ మనసు కనిపిస్తుందా? కనిపించదు. ఎప్పుడైతే మనము కొత్తగా కంప్యూటర్ తెచ్చుకుంటాము, కొత్త ప్రోడక్ట్ అనుకోండి, దాంట్లో వైరస్ ఉండదు. ఉంటుందా? ఉండదు. చక్కగా మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసి దాని ద్వారా ఎన్నో ఫైల్స్ డౌన్లోడ్ చేయడం లేదా మీ పని చేసుకోవడం చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క వైరస్ దాంట్లో ఎంటర్ అవుతుంది. అవునా కాదా? అలా అప్పటికీ కూడా మీరు దానిపైన ధ్యాస పెట్టకపోతే వైరస్ పెరిగిపోతూ ఆ కంప్యూటర్ ఏదైతే ఉందో అది స్లో అయిపోతుంది. అవునా కాదా? స్లో అయినా కూడా మీరు దానిపైన దృష్టి పెట్టకపోతే ఎక్కువ వైరస్ ఎంటర్ చేసేసి ఏమవుతుంది? హ్యాంగ్ అయిపోతుంది. హ్యాంగ్ అయిపోవడం అంటే ఏంటి? హ్యాంగ్ కావడం అంటే ఏంటి? హ్యాంగ్ అంటే డెడ్ అనమాట, చనిపోవడం. ఊరి తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటారు కదా. అదేవిధంగా మనిషి మెదడులో అనగా మనస్సులో ఎప్పుడైతే వైరస్ ఎంటర్ అవుతాయో, చిన్నప్పుడు మనం కొత్త ప్రోడక్ట్గా జన్మం తీసుకుంటాం అమ్మ పొట్ట నుండి. అవునా కదా? అమ్మ గర్భం నుండి కొత్త ప్రోడక్ట్ కంప్యూటర్ వచ్చేసింది. ఆ తర్వాత ఏమవుతుంది? జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఇవి డౌన్లోడర్ అన్నమాట. ఈ కళ్ళేంటి? డౌన్లోడర్. ఈ చెవులు డౌన్లోడర్. దీంతో ఎన్నో చూస్తుంటాం. చూసే కొద్దీ బయట నుండి చూసినవన్నీ కూడా లోపల ప్రోగ్రామింగ్ అవుతూ ఉంటాయి. అలా అవుతూ వాటితో పాటుగా కొన్ని వైరస్ కూడా లోనికి వెళ్తాయి. ఏమేమి వైరస్ అవి చెప్పండి? అలవాట్లు, చెడు అలవాట్లు, ఇంకా కోపము, ద్వేషము, ఇంకా ఈర్ష, అసూయ, ఇంకా తెలుసా ఏ వైరస్ వస్తాయి లోపల? చెప్పు. ద్వేషం, భయము, చింత, చికాకు కదా, ఇవన్నీ కూడా వైరస్ ఎంటర్ అవుతూ ఉంటాయి. కానీ తెలియదు. కానీ మనం చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో ఆ ఆనందము మెల్లిమెల్లిగా పెరిగే కొద్దీ తక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వైరస్ ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎవరి కంప్యూటర్లోనైతే ఎక్కువగా వైరస్ వస్తూ ఉంటుందో మనం చూడవచ్చు. చిన్న వయసులో కూడా కొందరు హ్యాంగ్ అయిపోతూ ఉంటారు, ఏదో తాగేస్తారు, ఇంకా సూసైడ్ చేసుకుంటారు, ఇంకా ఏమో అవుతారు కదా. ఎందుకు అంటే ఆ వైరస్ యొక్క ప్రభావం ఆ కంప్యూటర్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. మనిషి ఏం చేశాడు అంటే మనిషి కనుగొన్నటువంటి కంప్యూటర్కి యాంటీవైరస్ తయారు చేశాడు. కానీ తను ఏదైతే సూపర్ కంప్యూటర్గా ఉన్నాడో దానికోసం మాత్రం యాంటీవైరస్ ఏది? యాంటీవైరస్ ఏది? మనం సాధారణంగా కంప్యూటర్కి ఏ యాంటీవైరస్ ఉపయోగిస్తాం చెప్పండి? వివిధ రకాలైనటువంటి కంపెనీస్ ఉంటాయి కదా. కానీ మనిషి సూపర్ కంప్యూటర్గా తన కోసం ఏ యాంటీవైరస్ ఉపయోగిస్తున్నాడు? ధ్యానం, మెడిటేషన్, ధ్యానం కదా. ఇవి మన పూర్వీకులు తయారు చేసినటువంటి డిఫరెంట్ టైప్ అయినటువంటి యాంటీవైరస్. కానీ వాటి విలువ మన జీవితంలో లేదు. చాలా తక్కువ మందిలో ఉంది. చాలా తక్కువ మంది వాటి విలువ తెలుసుకుంటారు, వాళ్ళు జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ నార్మల్గా ఈ జనరేషన్లో అంతగా ఆ విషయాలకి శ్రద్ధ ఇవ్వడం లేదు. అయితే ఆ యాంటీవైరస్ని ఏ విధంగా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి, మరియు ఈ ఒక్కొక్క వైరస్ని మనం ఏ విధంగా బయటకు తీయాలి, వీటి గురించి మనం తెలుసుకుందాం.
అందరికీ టాపిక్ ఇంట్రెస్ట్గా ఉందా లేదా బోర్ అవుతున్నారా? ఇంట్రెస్ట్గా ఉందా? ఇది కేవలం మన కోసమే కాదు, మన ఇంట్లో ఉన్న పరివారం, కుటుంబంలో ఉన్న వాళ్ళందరి కోసం. ఎందుకంటే మీరు ఒక్కరు ఎడ్యుకేట్ అయితే మీ ఇంట్లో వాళ్ళని కూడా కాపాడుకోవచ్చు, వాళ్ళని కూడా ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మళ్ళీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ విషయం అంటే, ఈ జీవితం ఏదైతే ఉందో ఇది కేవలం ఒక్క జన్మలోనే సమాప్తమయ్యేటువంటిది కాదు. అంటే ఎలాగా? ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, చిన్నప్పటి నుంచి జన్మం తీసుకుని మెల్లిమెల్లిగా పెద్దవాళ్ళం అయ్యాము. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఏమైపోతాము? ముసలి వాళ్ళుగా అయిపోతాం. అయితే ముసలి వాళ్ళుగా అయిపోయి అక్కడే మనం చనిపోయి ఆ కథ అక్కడే సమాప్తమైపోతే బాగుండేది. కానీ ఆ తర్వాత కూడా ఇది కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఇంకొక జన్మ ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత ఇంకొక జన్మ ఉంటుంది. ఇది జన్మలుగా కథ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరం యొక్క యాత్ర కాదు. ఎవరి యాత్ర? ఆత్మ యొక్క యాత్ర, శరీరం యొక్క యాత్ర కాదు. ఇందులో ఉన్నటువంటి ఆత్మ యొక్క యాత్ర. ఏ విధంగా అంటే, ఒక మనిషి మనకు కళ్ళ ముందట చాలా బాగా కనిపిస్తాడు. వేరే రోజు వినిపిస్తుంది ఏమని? ఇతను చనిపోయాడు అని చెప్పేసి. దాని అర్థం ఏంటి చెప్పండి? ఒకరు చనిపోయారు అంటే దాని అర్థం ఏంటి? ఒకరు చనిపోయారు అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిపోయింది. అంటే అక్కడ శరీరం ఉంది కానీ అందులో ఆత్మ లేదు. అంటే ఎటు వెళ్ళింది? అది ఎవరికి తెలియదు. అంటే సాధారణంగా మనం కేవలం మనల్ని మనం మనుషులుగా అనుకున్నప్పుడు మనం ఈ జీవితంలో విషయాల గురించే చాలా సీరియస్గా ఆలోచిస్తుంటాం. అంటే ఏదో పుట్టాము, ఇంకా ఎప్పటి వరకు మృత్యు రాదు అప్పటి వరకు అలాగా బ్రతకాలి అని చెప్పేసి ఈ జన్మలోనే ఉన్నటువంటి విషయాల గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తాం. కెరియర్ సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఇంకా ఫ్యామిలీని హ్యాపీ చేయాలి, ఇంకా ఏదో అని చెప్పేసి. కానీ మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది వాళ్ళ జీవితంలో కోట్ల సంపాదన చేసిన వాళ్ళు ఉన్నారు, అవునా కదా? కానీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని కోట్లు తీసుకెళ్తారు? ఆలోచించండి. అదే మరి. కానీ దేనికోసమైతే తను జీవితం అంతా కష్టపడ్డాడో కదా, మనం చూస్తుంటాం. చిన్నప్పటి నుంచి కష్టపడి తన కోసం ఎటువంటి సుఖం అనుభవించకుండా తన పరివారం కోసం, తన వాళ్ళ కోసం ఎంతో సంపాదించి పెట్టాడు. కానీ అకస్మాత్తుగా అతను చనిపోయేసరికి ఏది కూడా తీసుకొని వెళ్ళలేడు. మరి దేనికోసం ఇంత సంపాదించిందంతా కూడా? తన కోసమైతే కాదు కదా. మరి చేసిందంతా ఎవరు? శరీరమా? అతనిలో ఉన్నటువంటి ఆత్మనా? ఎవరు చేశారు? ఆత్మే చేసింది కదా. ఒకవేళ శరీరం చేసి ఉంటే ఆ శరీరాన్ని ఇంట్లో తీసుకొచ్చి మనం పూజ చేయొచ్చు కదా, ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. విలువ ఎవరిది? శరీరానిదా? ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ దివ్య శక్తిదా? ఎవరిది? ఆ దివ్య శక్తి. దాన్ని మనం ఆత్మ అనవచ్చు, పరమాత్మ అనవచ్చు, లేదంటే జీవం అనవచ్చు. ఆ దివ్య శక్తిది. అయితే ఈ దివ్యశక్తి అనేక జన్మలు తీసుకుంటూ, అనగా ఈ జీవితం శరీరం యొక్క యాత్ర ఒకటి నుండి కొందరు 60 సంవత్సరాలు బ్రతకవచ్చు, 70 సంవత్సరాలు, లేదా 80 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాలు బ్రతకవచ్చు. ఈ జీవితం ఒకటి సంపన్నం పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి. మళ్ళీ అక్కడ 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాల యాత్ర సాగించి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాలి. ఇది అనంతంగా నడుస్తూనే ఉంటుంది, ఎప్పటి వరకైతే తనను తాను తెలుసుకోరో నేను ఎవరిని అని. అలాంటప్పుడు
ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటి? నా కథ ఇంతగా నడుస్తున్నప్పుడు దాన్ని నేను స్వర్గంలా మార్చుకోవాలి అంటే కేవలం ఈ జన్మలోనే కాకుండా నేను ప్రతి జన్మలో ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే మూలాలను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పశువు చనిపోతుంది, ఆ పశువుకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పశువు దగ్గర అసలు బుద్ధే లేదు. ఉందా? భగవంతుడు ఈ వరదానం కేవలం ఎవరికి ఇచ్చాడు? మనుషులకు మాత్రమే ఇచ్చాడు. అందుకనే చెప్తారు ఇటువంటి జన్మ దుర్లభమైనది. అయితే వేరే పశువులు ప్రాణులకు తమను తాము తెలుసుకొని మూలాల వద్దకు వెళ్ళి ప్రతిదానికి సమాధానం పొందాల్సిన అవసరం లేదు. కానీ మనుషులుగా జన్మించినప్పుడు మనం ఈ మూలాలను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమస్య యొక్క సమాధానము కేవలం ఈ జన్మ కోసం కాదు, మనకి ప్రతి జన్మ కోసం కావాలి. అవునా కాదా? ఇంకా ఎవరైతే ఇది ఆలోచించరు, ఎవరు చూశారండి వచ్చే జన్మలో ఏమవుతుంది, వచ్చే జన్మలో ఇలా ఉంటుందా అలా ఉంటుందా, ఇప్పుడు ఉన్నాం కదా మీరు వేసేయండి, ఈ గ్లాస్ వేసేయండి తర్వాత చూద్దాం అని చెప్పేసి టెంపరరీ దానిలో మునిగిపోతారు. విన్నారా? అవన్నీ ఎవరు ఆలోచిస్తారు? ఎంత టెన్షన్. ఒక్కసారి ఆలోచించండి, అది లేకపోతే ఇది కూడా లేదు. ఏది? ఇది మన వర్తమానం, ప్రజెంట్, ఇప్పుడు మనం ఉన్నది. మీరు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా దానికి కారణం మీ యొక్క భూతకాలం. అంటే చిన్నప్పటి నుండి మీరు చేసినటువంటి దాని ఫలితంగా ఇప్పుడు ఈరోజు ఈ విధంగా ఉన్నారు. అవునా కాదా? అంటే మీరు చిన్నప్పుడు ఎటువంటి పరిస్థితిలోనైనా ఉండవచ్చు. పాస్ట్, గతంలో కొందరు పేదవారిగా ఉండవచ్చు, కొందరు ధనవంతులుగా ఉండవచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. అలా ఉండి ఇలా అయ్యారు అంటే ఆ స్థానం నుండి కష్టపడి ఇప్పుడు వర్తమానంలోకి వచ్చారు. ఇప్పుడు కష్టపడుతున్నారు ఏమని? ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా కావాలని. అవునా కాదా? ఎందుకు అంటే ఈ పరిస్థితి కంటే మీకు ఉన్నతమైన పరిస్థితి ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? ఎందుకు అంటే ఈ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నిన్నటి పరిస్థితి దీనికంటే ఇంకా కష్టంగా ఉంటుంది. దాని నుంచి బయటకు రావాలని కష్టపడి ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు మంచి పరిస్థితికి వెళ్ళాలని అనుకుంటున్నారు. అవునా కాదా? మరి నిన్నటి మీ యొక్క భూతకాలం ఏదైతే మీరు చిన్నప్పుడు అందరూ వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో జన్మించారు. అవునా కాదా? కొందరు ధనవంతుల ఇంట్లో ఉన్నారు, కొందరు పేదవాళ్ళ మిడిల్ క్లాస్ ఇంట్లో జన్మం తీసుకున్నారు. మీరు అటువంటి పరిస్థితిలో లేదా అటువంటి వాళ్ళ ఇంట్లో ఎందుకు జన్మం తీసుకున్నారు? గొప్ప వాళ్ళ ఇంట్లో ఎందుకు జన్మం తీసుకోలేదు? ధనవంతుల ఇంట్లో ఎందుకు జన్మం తీసుకోలేదు? అక్కడైతే కష్టపడేది అవసరమే ఉండేది కాదు కదా, ఎంతో సేవకులు ఉండేవాళ్ళు కాదు. మరి కొందరేమో ధనవంతుల ఇంట్లో వచ్చారు, కొందరేమో బీదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో వచ్చారు. ఎందుకు వచ్చారు అలా? ఎవరు మిమ్మల్ని రమ్మన్నారు? కారణం ఎవరు దానికి? చెప్పండి. ఏదో మీరు చేసి ఉన్నారు, ఎక్కడో చేసి ఉన్నారు. ఎందుకంటే ఆ భూతకాలానికి కూడా ఇంకొక భూతకాలం ఉంటుంది, పాస్ట్ ఉంటుంది. మీరు నిన్న భూతకాలం అనగా బాల్యకాలంలో ఉన్నప్పుడు మీ గత జన్మ భూతకాలం, అప్పుడు మీది అది వర్తమానం. ఇప్పుడు మీరు వర్తమానంలో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మీరు కష్టపడతారో మీరు భవిష్యత్తుకి వెళ్ళిన తర్వాత ఈ వర్తమానమే మీ భూతకాలం అవుతుంది. అవునా కాదా? ఇలా ఈ 3 కాలాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఈ కథ ఎప్పుడు కూడా సమాప్తం కాదు. ఎప్పుడు సమాప్తం అవుతుందంటే ఎవరైతే తనను తాను పూర్తిగా తెలుసుకొని ఆ దైవాన్ని తెలుసుకొని ఈ సృష్టి రహస్యాల్ని తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళ కథ సమాప్తం అవుతుంది. అది అయినా కాకుండా నేను మాత్రం హ్యాపీగా ఉండాలి, నా జీవితం సంతోషంగా ఉండాలి, నా కుటుంబంతో అందరితో సంతోషంగా ఉండాలి, ఈ జన్మలోనూ ఉండాలి మరియు ప్రతి జన్మలోనూ ఉండాలి. దానికోసం ఏం చేయాలి? ఆ విషయం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏం తెలుసుకోబోతున్నాం? ప్రతి జన్మలో కూడా నేను సంతోషంగా ఎలా ఉండాలి. ఎందుకంటే
ఇది శరీర యాత్ర కాదు. ఏంటి? ఎవరి యాత్ర? ఇక్కడ మనం కూర్చుని ఉన్నప్పుడు మనం చూస్తున్నాం, వింటున్నాం, చేస్తున్నాం కదా. ఇది శరీరం చేస్తుందా లేక దీంట్లో ఏదో శక్తి ఉందా? దాన్ని మనం ఆత్మ అంటున్నాం. ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఎవరు చేస్తున్నారు? శరీరమా? ఎవరు? ఆత్మ. అంటే మీరెవరు? ఎవరు? ఆత్మ. ఎవరికైతే ఈ విషయం తెలుస్తుందో వాళ్ళు సాధారణ మనుషులు కారు. ఎవరికైతే ఈ రహస్యం తెలియదో వాళ్ళు తమను తాము మనుషులుగా అనుకుంటారు. ఎప్పుడైతే ఈ విషయం మీకు తెలుస్తుందో అప్పుడు మీరు భగవత్ స్వరూపులుగా అయిపోతారు. ఎందుకంటే ఆత్మ ఆ పరమాత్మని యొక్క సంతానం. తనలో అనంత శక్తి నిండి ఉంది. ఆ శక్తితో మనం ఆ యూనివర్స్, ఆ వైశ్విక శక్తి పరమాత్మనితో ఏకమయ్యే విద్యను నేర్చుకుంటే మన జీవితం కూడా ఆనందమైపోతుంది. అదేవిధంగా ఆ ఆనందాన్ని 10 మందికి కూడా మనము ఏం చేయగలుగుతాము? పంచగలుగుతాము. ఇప్పుడు ఈ రహస్యం అయితే అర్థమైంది కదా. మీరు శరీరమా ఆత్మనా? ఆత్మ. ఏం చేశాం మనం? చెట్టు యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చెట్టు ఏంటి? శరీరం. దీనికి మూలం కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఆ మూలం ఆత్మ రూపంలో అర్థం చేసుకున్నాం. ఆత్మ వెళ్ళిపోగానే చెట్టు కింద పడిపోద్ది. ఆ చెట్టుది వాల్యూ ఉందా? లేదు. అసలు వాల్యూ ఎవరిది? చేయి ముందుకు ఇలా తీసుకోండి, ఇలా వేలు దగ్గరగా తీసుకురండి, ఇలా నుదుటి మధ్య అలా 3 సార్లు నొక్కండి. ఈ స్థానము ఆత్మ ఉండేటువంటి స్థానం. ఏ స్థానం ఇది? అందుకనే మనం ఇక్కడ తిలకం పెట్టుకుంటాము. ఈ బ్రుకుటి స్థానం, దీన్ని స్పిరిచువల్ లాంగ్వేజ్లో, ఆధ్యాత్మిక భాషలో ఆజ్ఞాచక్రం అంటారు. ఏమంటారు? ఆజ్ఞాచక్రం అంటే జీవితానికి ఆజ్ఞనిచ్చేది, జీవితాన్ని శాసించేది, నడిపించేది ఇక్కడ ఉంటుంది. ఏ విధంగా అంటే మన శరీరంలో ముఖ్యంగా 7 గ్రంథులు ఉంటాయి. తెలుసా? 7 గ్లాండ్స్. అలా ఎన్నో గ్లాండ్స్ ఉంటాయి. ఎక్కువగా ముఖ్యమైనటువంటి గ్రంథులు 7 ఉంటాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి గ్రంథి ఇక్కడ ఉంటుంది శరీరంలో. దాన్ని పిట్యూటరీ గ్లాండ్ అంటారు. ఏమంటారు? పిట్యూటరీ గ్లాండ్. ఈ 2 భాగాలు అంటే శిరస్సు మధ్య భాగం నుండి చూసినట్లయితే దాన్ని బ్రహ్మ మహరంధ్రం అంటారు. ఇటు సైడ్ నుంచి మధ్యలో చూసినా, ఇటు సైడ్ నుంచి మధ్యలో చూసినా ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్ పాయింట్లో ఒక లైట్ లాగా, ఒక ప్రకాశం లాగా మన ఆత్మ వెలుగుతూ ఉంటుంది. ఏమవుతుంది? ఆత్మ వెలుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం కోసం మనం అనుభవం చేద్దాం. చెయ్యి ఎలా ముందుకు తీసుకోండి. ఈ చేతిని ఏదైతే మీరు చూస్తున్నారో ఎన్ని వేళ్ళు ఉన్నాయి చెప్పండి? 5 వేళ్ళు ఉన్నాయి కదా. ఈ 5 వేళ్ళు 5 తత్వాలు. ఏంటి? 5 తత్వాలు తెలుసు కదా అందరికీ. పంచతత్వాలు అంటాం కదా. ఏమేంటి చెప్పండి? పంచతత్వాలు తెలుసు కదా. ఆ పంచతత్వాలనే ప్రతిరోజు మనం భోజనంగా ఇస్తూ ఉంటాము. అందుకని ఈ శరీరం నడుస్తుంది. పెద్ద వేలు ఏదైతే ఉందో అది అగ్నితత్వము. ఏంటిది? అగ్ని. రెండవది వాయుతత్వం. చెప్పండి. మూడవది ఆకాశతత్వం. పైన ఏముంది? నాలుగవది పృథ్వీతత్వము. కిందేముంది? ఐదవది జలతత్వము. దాని కిందేముంది? ఈ 5 తత్వాలతో ఈ శరీరం తయారై ఉంది. అందులో మూల స్థానము, శక్తిపీఠము ఆత్మరూపంలో మనం నివసిస్తాం. ఒక్క నిమిషం కోసం మనల్ని మనం అనుభవం చేసుకుందాం. వెన్నుముక స్ట్రైట్గా పెట్టండి. 2 చేతుల్ని మోకాళ్ళ పైన పెట్టండి. కన్నులు మూసుకొని
ఒక లోతైన శ్వాస తీసుకుని వదిలిపెట్టండి. మీ శరీరంలో మరియు మీ మనస్సులో శాంతిని అనుభవం చేయండి, స్థిరత్వాన్ని అనుభవం చేయండి, సుఖాన్ని అనుభవం చేయండి. కాలివేళ్ళ నుండి మోకాళ్ళు నడుము వరకు కాళ్ళల్లో పృథ్వీతత్వం ఉంది, అనుభవం చేయండి. కాళ్ళల్లో పృథ్వీతత్వం ఉంది. పొట్ట కింది భాగాన పెద్ద ప్రేగు స్థానంలో జలతత్వం ఉంది. పొట్ట మధ్య భాగాన అగ్నితత్వం ఉంది. పొట్ట పై భాగాన ఊపిరితిత్తుల స్థానంలో వాయుతత్వం ఉంది. ముఖము మరియు శిరస్సు భాగంలో ఆకాశతత్వం ఉంది. ఈ 5 తత్వాలతో తయారైనటువంటి ఒక అద్భుత ప్రకృతి రహస్యం ఈ శరీరం. ఈ ప్రకృతిని నియంత్రించే నియంత శక్తి మీరు. శరీరం కాదు, ఒక ఆత్మ. ఆ ఆత్మ నుదుటి మధ్య ఒక దీపంలా వెలుగుతూ ఉంది. నుదుటి మధ్య దీపంలా వెలుగుతూ ఉంది. ఆ ఆత్మ యొక్క స్వధర్మం ఏంటి అంటే, స్వభావం ఏంటి అంటే శాంతి, ప్రేమ, సుఖము, ఆనందం. మీ నుదుటి నుండి శాంతి అనే ప్రకాశము నలువైపులా ప్రసరిస్తుంది. అనుభవం చేయండి. దీపం ఎలాగైతే ప్రకాశిస్తూ అంధకారాన్ని తొలగిసే ప్రకాశము నలువైపులా ప్రసరిస్తూ ఉంది. అశాంతి అనే అంధకారం తొలగిపోతూ ఉంది. మీ నుదుట నుండి ఆనందము అనే ప్రకాశము నలువైపులా ప్రసరిస్తూ ఉంది. దుఃఖము అనే అంధకారం నలువైపుల నుండి మాయమైపోతూ ఉంది. మీరు ఆత్మలు. మనందరి ఆత్మల తండ్రి ఆ పరమాత్ముడు. ఏ విధంగానైతే మనం ఒక జ్యోతి స్వరూపంలో ఉన్నామో, అలాగే ఆ సృష్టి నియంత సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడు కూడా పరంజ్యోతి స్వరూపుడు. అతను గుణాలలో, శక్తులలో సాగరుడు, ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, సుఖ సాగరుడు, కరుణామయుడు. ఆ దివ్య శక్తి నుండి ఒక ప్రకాశ కిరణం బయటకి వచ్చి మీ ఆత్మ పైన పడుతుంది. అనుభవం చేయండి. ఆ పరమాత్మ యొక్క పరంజ్యోతి స్వరూపం నుండి ఒక దివ్య ప్రకాశ కిరణం మీ ఆత్మ పైన పడుతూ ఉంది. మీ ఆత్మ దివ్య శక్తులతో నిండుకుంటుంది. అనేక జన్మలలో పొందినటువంటి దుఃఖము, అశాంతి అంతా కూడా సమాప్తమైపోతూ ఉంది. చాలా మంచిగా అనుభవం అవుతుంది. 2 చేతులను నెమ్మదిగా పైకి తీసుకువచ్చి నమస్కరించి ఆ పరమాత్మనికి ధన్యవాదాలు చెప్తాం. ఏదైనా రూట్ కాజ్ అర్థమైపోయింది అంటే
మనకి పరిస్థితుల్ని కూడా మార్చే శక్తి వస్తుంది. ఇది పరిస్థితి, ఇది మనస్థితి. మనస్సు బాగుంటే జీవితం కూడా బాగుంటుంది. ఆలోచించండి, కొందరు జీవితాల్లో గుడిసెల్లో బ్రతికే వాళ్ళు ఉంటారు, అవునా కాదా? గుడిసెల్లో బ్రతికేవారు ఉంటారు, కానీ వాళ్ళు తృప్తితో ఉంటారు. ఎందుకంటే మనస్సు శాంతంగా ఉంది. కానీ కొందరు ధనవంతులు, కోట్ల రూపాయలు ఉన్నాయి, బిల్డింగ్లో ఉంటారు, పెద్ద పెద్ద ఫ్లాట్లలో ఉంటారు, కానీ దుఃఖంతో ఉంటారు. అంత డబ్బు ఉన్నా, అన్నీ ఉన్నా ఎందుకు సుఖం లేదు? అయితే సుఖం బిల్డింగుల్లో ఉంటుందా, దుఃఖము గుడిసెల్లో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది చెప్పండి? సుఖము అంతస్తుల్లో ఉంటుందా, దుఃఖము గుడిసెల్లో ఉంటుందా? చెప్పండి, ఎక్కడ ఉంటుంది? దుఃఖం గుడిసెలోనూ ఉండదు, సుఖం అంతస్తులోనూ ఉండదు. సుఖ దుఃఖాలు మన లోపల ఉంటాయి. అర్థం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉన్నా మనం ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాం. ఈ రహస్యాన్ని మన జీవితంలో తీసుకురావాలి. అప్పుడు ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. పూర్తి ఏకాగ్రతతో తీసుకుందాం. పూర్తి ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా ఆనందంతో పనిచేస్తున్నప్పుడు మీ పనిలో ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ పనిని తక్కువ సమయంలో చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం డిస్టర్బ్గా ఉంటామో అప్పుడు తక్కువ పని చేయడానికి ఎక్కువ శక్తి కావాలి, మరియు ఎక్కువ సమయం కూడా కావాలి. ఆలోచించండి, ఏ రోజైతే మీరు చాలా సంతోషంగా ఉంటారో, ఏ రోజైనా మీరు బర్త్డే జన్మదినం జరుపుకున్నారో, లేదా ఇంట్లో పండగ వాతావరణం ఉందో, ఆ రోజు మీరు ఆఫీస్ వచ్చి పని చేసేస్తారు, కానీ సమయం తెలీదు. అరే అప్పుడే సమయం అయిపోయిందా అని చెప్పేసి. ఎందుకంటే మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ రోజైతే డిస్టర్బ్ అయిపోతూ ఉంటారో ఆ రోజు సమయాన్ని ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు సాయంత్రం అయిపోద్ది, ఎప్పుడు పారిపోను అని చెప్పేసి. అవునా కాదా? తో ఒక 5 నిమిషాల కోసం అందరం మనం టీ బ్రేక్ తీసుకుందాం. తర్వాత మనందరికీ తెలుసు, ఇప్పుడు స్పేస్లో వెళ్ళడానికి అనేక యంత్రాలు ఉన్నాయి. అంటే ఏదో సిస్టమ్ ద్వారా ఏరోప్లేన్ కానీ వివిధ రకాలైనటువంటి యంత్రాల ద్వారా చంద్రమండలం ఎలా వెళ్ళగలిగారు, లేదంటే ఆ మషిన్ చంద్రయానాన్ని ఎలా పంపించగలిగారు, అక్కడ ఏముంది చూడగలిగారు, అవునా కాదా? అది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ. కానీ 1000 సంవత్సరాల కింద ఎన్ని గ్రహాలు ఉన్నాయి విశ్వంలో, అది మన ఋషులు మునులు ఎలా వెళ్ళి చూసి రాగలిగారు? శాస్త్రాలలో రాసి పెట్టారా లేదా? ఇన్ని గ్రహాలు ఉన్నాయి, వాటికి ఇన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారా లేదా? ఎలా చెప్పగలిగారు? అంతటి శక్తి మనలో కూడా ఉంది, కానీ అది బయట కాదు. ఎక్కడ ఉంది? లోపల ఉంది. మన పిండంలోనే బ్రహ్మాండం దాగి ఉంది. కానీ ఆ మూలాన్ని తెలుసుకోవాలి. మూలాన్ని తెలుసుకున్నప్పుడు, రూట్స్ని తెలుసుకున్నప్పుడు ఫ్రూట్స్ మీరు అనుకున్నట్టుగా పొందగలుగుతారు. లేదంటే మూలం తెలుసుకోకుండా కేవలం ఫ్రూట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే జీవితంలో ఎప్పటికి కూడా పరిస్థితి మారదు. అందుకని మూలాన్ని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మూలం ఏంటి? మన వద్ద 2 శక్తులు ఉన్నాయి. ఏంటి? ఒకటి మనస్సు, రెండవది బుద్ధి. సింపుల్గా మనస్సు, బుద్ధి. ఎవరెవరి వద్ద మనస్సు ఉంది? చేతులు ఎత్తండి. కొందరు ఆలోచిస్తూ ఉన్నారు, నా వద్ద నిజంగా మనసు ఉందా లేదా అని చెప్పేసి. అందుకని మెల్లిగా అలా పైకి తీసుకొస్తున్నారు. మనసు అందరి వద్ద ఉంది కదా. కొందరు అప్పుడప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు, తర్వాత ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళకి తిడుతూ ఉంటారు, నన్ను మోసం చేస్తావు నువ్వు అని చెప్పేసి. అవునా కాదా? మనసు ఉంది, కానీ ఆ మనసుని ఎలా ఉపయోగించుకోవాలో దాని నాలెడ్జ్ లేదు మన వద్ద. ఎందుకు అంటే
కంప్యూటర్ కానీ లేదా మీరు ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కొన్నా కూడా దానితో ఒక పుస్తకం వస్తుంది, చిన్నది, తెలుసా? దాన్ని ఏమంటారు? మాన్యువల్ బుక్ అంటారు. ఎందుకంటే ఆ కొత్త పరికరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో దాంట్లో పూర్తి సిస్టమ్ అంతా కూడా వివరించి ఉంటారు. కాబట్టి కొత్తగా అంటే తెలియని వాళ్ళు కూడా దాన్ని చదివి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మన సూపర్ కంప్యూటర్ అనగా మనం ఎప్పుడైతే కొత్త ప్రొడక్ట్గా అమ్మ గర్భంలో తయారయ్యి జన్మం తీసుకుంటామో అప్పుడు కొత్త ప్రొడక్ట్గా వచ్చాం కదా భూమిపైకి. ఇప్పుడు ఈ సూపర్ కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలో దాంతో ఏ బుక్ లేదు. వచ్చింది ఏదైనా బుక్ మనతో? లేదు. అందుకని భగవంతుడిచ్చినటువంటి ఆ దివ్య శక్తుల్ని, మనస్సు మరియు బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు. ఎలాగోలాగా ఉపయోగించుకుంటూ ఉంటాము. అందుకోసం జీవితంలో ఏదో అవుతూ ఉంటుంది. దానికోసం మనం ఎదుటి వాళ్ళకి తప్పులు వేస్తూ ఉంటాం. వాళ్ళు చేయబట్టి ఇలా అవుతుంది, వీళ్ళు చేయబట్టి అలా అవుతుంది అని చెప్పేసి. కానీ మూలం తెలుసుకున్నప్పుడు మీరు జీవితంలో ఎవరిని కూడా దూషించవలసిన అవసరం లేదు, ఎవరిని కూడా తప్పు పట్టవలసిన అవసరం లేదు. వీళ్ళ వల్ల నా జీవితంలో కష్టాలు వచ్చాయి, వాళ్ళ వల్ల నా జీవితంలో కష్టాలు వచ్చాయి అని చెప్పేసి ఎవరిని కూడా దోషం ఇవ్వాల్సిన అవసరం లేదు, దూషించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా నేను మీకు కేవలం ఎక్కడో చదివి సమాచారాన్ని సేకరించి మీకు చెప్తున్న విషయాలు కావు. నా జీవితంలో ప్రాక్టికల్గా నేను అనుభవం చేసి వాటికి ఫలితాలు నా లోపలనే వెతుక్కొని, సమస్యలకు సమాధానం నా లోపలే వెతుక్కొని జీవితాన్ని నేను కోరుకున్నట్టుగా తయారు చేసుకున్న తర్వాత ఈ జ్ఞానం ఏదైతే ఉందో 10 మందికి ఇవ్వడానికి బయటకు వచ్చాను. దాదాపు 16-15 సంవత్సరాలు లైఫ్లో 4 విధాలుగానే సమస్యలు ఎన్నో ఉంటాయి. వాటిని కేంద్రీకృతం చేసినప్పుడు అంటే సారంలో తీసుకొచ్చినప్పుడు 4 సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఇలా ముందుకు తీసుకురండి. 4 సమస్యలు. ఒకటి శారీరక రోగాలు, రెండవది మానసిక రోగాలు, మూడవది ఆర్థిక రోగాలు, నాలుగవది సంబంధాల రోగాలు. ఏమేంటి చెప్పండి? మొదటిది శారీరక రోగాలు, రెండవది, మూడవది, నాలుగవది. వీటన్నింటితో కూడా నా జీవితం ఎప్పుడైతే మొదలైందో ఇవన్నీ కూడా నా లైఫ్లో చాలా డేంజర్ స్థితిలో ఉండేవి. చాలా దాదాపు 15-16 సంవత్సరాలు నేను పొట్ట నొప్పితో బాధపడుతూ ఏది తినలేకపోయాను. దాంతో జీవితం పైన వైరాగ్యం వచ్చేసి ఇంకా నాకు ఈ జీవితం వద్దు అని చెప్పేసి త్యాగం చేసే ఆ స్థాయికి వెళ్ళిపోయి, లేదు నేను ఓడిపోకూడదు, నన్ను నేను అర్థం చేసుకోవాలి, ఈ సమస్యలకు సమాధానం ఎక్కడ ఉంది అని లోతుగా రీసెర్చ్ చేస్తూ అక్కడి వరకు వెళ్ళాను. ఆ తర్వాత ఈ బుక్ రాయడం జరిగింది. నా జీవిత అనుభవంతో రీసెర్చ్ చేసినటువంటి జ్ఞానంతో ఈ పుస్తకాన్ని రాశాను. చక్ర రహస్యము. జీవితం అనేటువంటి చక్రం నుంచి బయటకు ఎలా రావాలి. అదేవిధంగా మన లోపల కూడా ఎన్నో చక్రాలు ఉన్నాయి. అంటే మన ఆలోచనల చక్రాలు, అలవాటు చక్రాలు, దానిలోనే మళ్ళీ చిక్కుకుంటూ ఉంటాం. దాంట్లో నుంచి బయటకు ఎలా రావాలి, ఎన్నో విషయాలు. అందుకని ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. కేవలం ఏదో సేకరించి సమాచారాన్ని మీకు చెప్పడం లేదు. అయితే భగవంతుడు మనకు ముఖ్యంగా 2 శక్తులను ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. దాంట్లో ఎటువంటి భేదభావం చేయలేదు. చేయి ముందుకు తీసుకురండి, ఇలా తలపైన పెట్టండి. ఈ స్థానం ఏదైతే ఉందో ఇది బుద్ధి స్థానం. ఏ స్థానం ఇది? బుద్ధి. ఎవరెవరి వద్ద బుద్ధి ఉంది చేయొద్దండి. చాలా సంతోషం. కానీ దీన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు కాబట్టి ఆ శక్తిని మనం ఉపయోగించుకోక జీవితంలో వెనకబడి ఉన్నాము. ఇది ఒకటి బుద్ధి. రెండవది హృదయం వద్ద చేయి పెట్టండి. ఈ స్థానం మనస్సు. హృదయం కదా, ఇది మనస్సు. ఇది మనం ఒక విధంగా ఈ భూమిపైకి వచ్చి భగవంతుని నుండి శక్తిని పొంది మనస్సు ద్వారా అందరికీ ఇవ్వడానికి వచ్చాం. మనం వచ్చింది దేనికి? ప్రకృతిని చూసినట్లయితే ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా తన కోసం బ్రతుకుతుందా? ఇతరుల కోసం బ్రతుకుతారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన కోసము స్వార్థపరులమై కేవలం మన కోసమే అని బ్రతుకుతాము. ఆ బ్రతుకు కూడా మన కోసం కాకుండా పోతుంది.
మనము బ్రతకలేము, వేరే వాళ్ళ కోసం కూడా బ్రతకలేము. కానీ నిజంగా తెలుసుకుంటే మనం ఈ భూమిపైకి వచ్చింది దేనికోసం అంటే మనం బ్రతుకుతూ 10 మందికి కూడా మనం బ్రతికే మార్గాన్ని చూపట్టగలగాలి. దానికోసం మనం వచ్చాం. అయితే ఈ బుద్ధి ఏదైతే ఉందో ఇది దీని స్పిరిచువల్ లాంగ్వేజ్లో, ఆధ్యాత్మిక భాషలో సహస్రార చక్రం అంటారు. ఏమంటారు? సహస్రార చక్రం. దీని ద్వారా భగవంతుని శక్తి మీ లోపల ప్రవేశిస్తుంది. రెండవది శక్తి ఏముంది? మనస్సు. 2 ఉన్నాయి కదా, మనస్సు మరియు బుద్ధి. రెండవది మనస్సు. మనస్సు అందరి దగ్గర ఉంది, కానీ ఆ మనస్సులో దయ, ప్రేమ, కరుణ లేవు. ద్వేషం, కోపం, అసూయ నిండుకొని ఉన్నాయి. అవునా కాదా? నేను ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఇంకో వీడియో చూపించాను. ఏమేమి ఉన్నాయి మనసులో? ఇప్పుడు మనుషుల్లో ఏం కనిపిస్తున్నాయి చెప్పండి? ప్రేమ, దయ, కరుణ కనిపిస్తున్నాయా? ఉంటాయి. ఎవరి కోసం? ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తాం. ఎవరో ఒకరు ఉంటారు, లేదా 2 ఉంటారు. అమ్మ, నాన్నో, చెల్లో, అక్కో, అన్నో, అలా ఒకరి కోసం ఉంటుంది. కాకపోతే మనం ఉన్నది మన ఒక్కరి కోసం, 2 కోసం కాదు. ఎవరి కోసం? ఎవరి కోసం ఉన్నాం మనం ఈ భూమి పైన? ఎవరి కోసం? అందరి కోసం ఉన్నాము. అందుకని ఈ కంపెనీ పేరు ఏంటి? వసుధ. వసుధ అంటే వసుధ, భూమిపైన ఉన్నటువంటి వారందరూ కూడా నా పరివారము. నా ప్రేమ కేవలం నా ఇంట్లో ఉన్న 1-2 కోసం కాదు. అదే మన పూర్వీకులు నేర్పించినటువంటి సంస్కృతి. ఏంటి? నా ఇంట్లో 2-3 కేవలం వాళ్ళే నా కుటుంబం కాదు. ఈ ప్రపంచం అంతా కూడా నా కుటుంబం. అందరి గురించి ఆలోచించడం, అందరికీ ప్రేమ పంచించడం, ఇది మన సంస్కారం, ఇది మన సభ్యత, ఇది భారతదేశం. అలా కాకుండా మన ప్రేమ పరిమితమైపోయింది. ఎందుకు అంటే మన మనస్సులో కఠినత్వం వచ్చేసింది. దయ పూర్తిగా మాయమైపోయింది. మీరు విని ఉండవచ్చు, భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే దయగల హృదయమే భగవన్ నిలయము అని చెప్పేసి. విన్నారా? ఎక్కడ ఉంటాడు? ఎవరి హృదయాల్లో ఉంటాడు? ఎవరి హృదయంలోనైతే దయ ఉంటుందో, ప్రేమ ఉంటుందో, కరుణ ఉంటుందో వాళ్ళల్లో ఉంటాడు. అయితే ఈ 2 శక్తుల్ని మనల్ని మనం మర్చిపోవడం వల్ల మనకు విరుద్ధంగా మనం ఉపయోగించుకుంటున్నాం. ఏ శక్తులవి చెప్పండి? ఏ శక్తులు? ఏ శక్తులు మనం పొందాము? ఏంటి ఇది? ఇక్కడ ఏముంది? బిగ్గరగా చెప్పాలి వెనక వాళ్ళు. రెండవది మనస్సు. దీన్ని భౌతికంగా ఫిజికల్ బాడీలో చూసుకున్నప్పుడు ఇవి 2 నిరంతరంగా పనిచేస్తాయి. ఒకటి మెదడు, రెండవది హృదయం. హృదయం 24 అవర్స్ పనిచేస్తుంది. అవునా కదా? మరియు మెదడు నడుస్తూనే ఉంది, సంకల్పాలు, ఆలోచనలు చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇవి 2 కూడా దైవీయ శక్తులు. మనం ఆత్మగా జన్మం తీసుకున్నప్పుడు మనం అందరం ఎవరము? ఇది స్పష్టమైంది కదా. శరీరమా, ఆత్మనా? ఆత్మ యొక్క 2 శక్తులు, ఒకటి బుద్ధి మరియు రెండవది ఏంటి చెప్పండి? మనస్సు. బుద్ధి అంటే వివేకం. ఏంటి బుద్ధి అంటే? ఏంటి? వివేకం. ఏదైనా చెయ్యాలి అంటే వివేకాన్ని ఉపయోగించాలా వద్దా? వివేకాన్ని ఉపయోగించకుండా ఏదైనా చేస్తే అది తప్పుగా అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏమంటాం? బుద్ధి గడ్డి తిని అలా చేసాము అంటాం. అవునా కదా? ఎందుకంటే దీన్ని ఉపయోగించలేము. రెండవది మనస్సు. మనస్సు అంటే భావనలు. ఏంటి చెప్పండి? భావనలు. బుద్ధి అంటే ఏంటి చెప్పండి? భగవంతుడు ఈ 2 ఇచ్చాడు. ఈ రెండింటిని ఉపయోగించుకుంటే మీరు ఈ జీవితాన్నే కాదు అనేక జన్మలు కూడా స్వర్గమయం చేసుకోవచ్చు.
ఆలోచించండి, ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని మీరు స్టడీ చేసినట్లయితే, అంటే గొప్ప గొప్ప వాళ్ళ జీవితాన్ని మీరు స్టడీ చేసినట్లయితే, వాళ్ళు వాళ్ళ స్టార్టింగ్ టైంలో, అంటే జీవితాన్ని మొదలుపెట్టిన సమయంలో చాలా చిన్న స్థితి నుండి మాత్రమే మొదలుపెట్టిన వాళ్ళై ఉంటారు. అబ్దుల్ కలాం ఎంతటి సాధారణ స్థితి నుండి మొదలుపెట్టాడు జీవితం, అవునా కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్, శివాజీ మహారాజు, అలా ఎందరి చరిత్రలో ఈరోజు మన భారతదేశపు ప్రధానమంత్రి గారు, అలా ఎందరో ఉన్నారు. ఒక చిన్న స్థితి నుండి గొప్పవాళ్ళుగా అయ్యారు. ఎలా అయ్యారు చెప్పండి? ఎలా అయ్యారు? సింపుల్. ఈ రెండింటిని ఉపయోగించుకున్నారు, సరైన దిశలో ప్రయోగించారు, సాధించారు. ఆ రెండు మన వద్ద కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? మరి వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? దాన్ని ఉపయోగించుకోవాలంటే మనల్ని మనం తెలుసుకోవాలి, మనం ఎవరు అని. ఇంతవరకు మనల్ని మనం మర్చిపోయి సాధారణ మనుషులుగా బ్రతికాం. నేను ఎవరు అనేటువంటి ఈ యొక్క పరిచయం కూడా నా వద్ద లేకుండేది ఇన్ని రోజుల వరకు. నా వద్ద ఏ శక్తులు ఉన్నాయి ఇది కూడా నాకు తెలియలేదు. కొన్ని సంవత్సరాల కింద ఏరోప్లేన్ ఉండిందా? ఏరోప్లేన్ ఎవరు కనిపెట్టారు? ఏ దేవుడు పైనుండి విమానాన్ని దించాడా? ఎక్కడి నుంచి అది మొదలైంది? ఒక ఆలోచన వచ్చింది కదా, దీన్ని తయారు చేయాలి అని చెప్పేసి సంకల్పం వచ్చింది, దానికి రూపాన్ని ఇచ్చారు, అది భౌతికంగా మారింది. అదే విధమైనటువంటి శక్తి మనందరిలో కూడా ఉంది. కానీ దీన్ని తెలుసుకోగలగాలి, దీని లోపలికి వెళ్ళగలగాలి. ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కాదు, కనిపించదు. కనిపించని విషయాలని చూడాలి అంటే, లోపల జరుగుతున్న వాటిని సందర్శించాలి అంటే, చూడాలి అంటే, అర్థం చేసుకోవాలి అంటే. ఎందుకంటే ఈ దివ్య శక్తులు మనకు పని కాకుండా మనకు నష్టాన్ని ఎందుకు చేకూరుస్తున్నాయంటే, దీనిలో వైరస్ వచ్చేసింది. కోపము, ద్వేషము, అసూయ, భయము, అభద్రత భావము ఇవన్నీ కూడా వచ్చేసి ఈ శక్తిని మనకే నష్టం చేకూర్చే విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం. దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మన సొంత ఇంటిని క్లీన్ చేసుకుంటామా లేదా? రోజు చేసుకుంటామా లేదా? మీరు ఉండేటువంటి ఇంట్లో రోజు ఊడుస్తారా లేదా? ఎందుకలా? అలాగే ఎందుకు ఉండము? అటువంటి పరిస్థితుల్లో మనశ్శాంతి ఉంటుందా? ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడే కదా శాంతి ఉండేది. అదేవిధంగా మనస్సు కూడా శుద్ధంగా ఉందా లేదా? అందులో ఉన్నటువంటి వైరస్ అంతా కూడా వెళ్ళిపోయిందా లేదా? ఎలా క్లీన్ చేస్తాం? అదృష్టం కొద్దీ ఈ కంపెనీ మీకు ప్రతిరోజు అర్ధగంట సమయం ఇచ్చారు. ఆ సమయంలో మెడిటేషన్ కోసం వెళ్ళి మీ మనస్సు లోపలికి వెళ్ళి అందులో ఉన్నటువంటి ఆ అశుద్ధత, ఆ నెగటివిటీని క్లీన్ చేసుకునే పద్ధతి మీకు తెలిస్తే అప్పుడు మీ మనస్సు పరిశుద్ధమవుతుంది. మీరు మీ శక్తిని ఉపయోగించుకోగలుగుతారు. ఇటువంటి అవకాశం వేరే ఏ కంపెనీలో కూడా ఇవ్వరు. ఇస్తారా చెప్పండి? ఎక్కడ తమ పని అంటే ఒక కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేస్తారు అంటే, ఒక వర్కర్తో అర్ధగంట వారు రోజు సమయం ఇస్తున్నారంటే దాన్ని మీరు పూర్తి సంవత్సరంలో ఎంత సమయం ఇస్తున్నారో ఒకసారి లెక్క చేయండి. ఎందుకు? ఆ అర్ధగంట ఎక్కువ పని చేయించుకుంటే ఇంకెంత లాభం ఉండేది? తమ లాభాన్ని నష్టంలో తీసుకొని మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ మనశ్శాంతి కోసం అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని నిజంగా మనం మనస్ఫూర్తిగా ఎంతగా ఉపయోగించుకుంటున్నాం. అందుకని మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇటువంటి అవకాశం అందరికీ దొరకదు. ఈ విలువ తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది నా జీవితంలో, నా మనసులో ఈ విలువ తెలుసుకున్నప్పుడు అప్పుడు మీరు అక్కడి నుంచి మొదలు పెడతారు పని. ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలవుతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు
మీ లోపల నుండి మిమ్మల్ని క్లీన్ చేసుకోవాలి. శారీరకంగా మనం క్లీన్ చేసుకుని వస్తాం, ప్రొద్దున స్నానం చేసి వస్తాం, అవునా కదా? ఎవరెవరు స్నానాలు చేస్తారు చేతులు ఎత్తండి. చాలా సంతోషం. ఇది పైనుండి క్లీన్ చేసుకుంటున్నాం. మరి లో నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పుడూ క్లీన్ చేయలేదు. సంవత్సరాలు కాదు, జన్మల నుండి కావచ్చేమో. అలా చేసుకొని నా జీవితంలో పరివర్తన అయింది. అది నా ప్రూఫ్. నేను మీ ముందర ఉన్నానంటే అది ప్రూఫ్. నేను చేసుకోగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? అవునా కదా? ఒకసారి లేచి నిలబడండి. స్టార్ట్. కొందరు అలాగే ఉండిపోతున్నారు, నాలిక బయటకు రావట్లేదు, సౌండ్ రావట్లేదు. ఈసారి ఇంకొకసారి చేద్దాం. ఎవరినైతే నేను అలా చూస్తానో చెయ్యకపోతే వాళ్ళని ఇక్కడ పిలిపించి చేయిస్తాను. ఓకేనా? మీరందరూ ఓకే అంటే ఓకే. ఓకే, అందుకని అందరు ప్రతి ఒక్కరు చేయాలి. శ్వాస తీసుకోండి. స్టార్ట్. క్యా బాత్ హై, క్యా బాత్ హై. అందరికి చెప్పట్లు చక్కగా. వండర్ఫుల్, వండర్ఫుల్. కూర్చోండి. అటువంటి రీసెర్చ్ మీరు ఉపయోగించుకుంటే మీ జీవితం మారిపోతుంది. మనం ఏమి వింటున్నాము అంటే మన దగ్గర ఉన్నటువంటి మనస్సు మరియు బుద్ధిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం. ఎప్పుడైతే మనస్సుని మనం ఉపయోగించుకున్నప్పుడు అది లాక్ అయిపోతుంది, బుద్ధిని ఉపయోగించుకున్నప్పుడు అది లాక్ అయిపోతుంది. ఏ విధంగానైతే మనం ఇంట్లో కిచెన్లో కొన్నిసార్లు కత్తులను ఉపయోగించుకుంటాం కదా, కూరగాయలు కట్ చేయడానికి. దాన్ని పక్కన పెట్టేసి కొన్ని రోజులకి ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. అలాగే మనస్సు, బుద్ధి కూడా ఆ విధంగానే అయిపోతాయి. దానికోసం మన బుద్ధిని మనం యాక్టివ్ చేస్తే, అంటే భగవంతుని యొక్క శక్తిని పొందితే, అప్పుడు మన మనస్సును నియంత్రించవచ్చు. భావనల వద్ద వివేకం ఉండదు. ఏం విన్నారు చెప్పండి? భావనల వద్ద, ఇంకా బిగ్గరగా చెప్పాలి. ఏం విన్నారు? భావనల వద్ద వివేకం ఉండదు. కేవలం శక్తి మాత్రమే ఉంటుంది. ఏముంటుంది? బ్రహ్మాండాన్ని నియంత్రించేటువంటి శక్తి ఉంటుంది. పూర్తి విశ్వాన్ని కూడా నియంత్రించేటువంటి శక్తి ఉంటుంది భావనల వద్ద. కానీ ఏముండదు? వివేకం ఉండదు. రెండవది, వివేకం వద్ద శక్తి ఉండదు. వివేకం ఉంటుంది కానీ శక్తి ఉండదు. అంటే మీరు సృష్టిని కూడా నియంత్రించే శక్తి ఉంది, కానీ ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో దానికోసం వివేకం అనేటువంటిది కావాలి. వివేకం కావాలి. ఆ వివేకం కావాలి అంటే వివేకాన్ని ప్రసాదించేటువంటి పరమాత్ముని ధ్యానించాలి. భగవంతుడు ఒకే ఒక శక్తినిస్తాడు, ఒకే ఒక శక్తి. అందులోనే అన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తి వివేకము. భగవద్గీత అంతా ఏంటి చెప్పండి? భగవద్గీత అంతా ఏంటి చెప్పండి? వివేకం. భాగవతము, వేదాలు, శాస్త్రాలు అవన్నీ ఏంటి చెప్పండి? వివేకం. భగవంతుడు ఇచ్చేటువంటి ఒకే ఒక శక్తి, అందులోనే అన్నీ దాగుంటాయి. అందుకని మనం భగవంతుని ధ్యానించాలి లేదా అతనితో వివేకాన్ని పొందాలి అంటే సన్యాసులుగా మారాల్సిన అవసరం లేదు, ఆస్తికులుగా మారాల్సిన అవసరం లేదు. అంటే పూర్తిగా అటువంటి వస్త్రాలు ధరించాలి, అటువంటి పద్ధతులు ధరించాలి అవసరం లేదు. కేవలం మీ ఆత్మ వద్దకి వచ్చి మీతో మీరు ఏకమై మీ లోపల చూసుకుంటూ ఆ పరమాత్మని ధ్యానిస్తే చాలు. అతనితో మీరు కనెక్ట్ అయిపోతారు. యోగము అంటే ఏంటి అంటే కలయిక. ఏంటి చెప్పండి? కలయిక. ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఎందుకు అంటే ఇక్కడి నుంచి ఒక వైర్ అక్కడికి వెళ్ళింది. ఆ వైర్ నుంచి శక్తి ప్రవహిస్తుంది. వైర్ను మధ్యలో కట్ చేసామనుకోండి, ఏమవుతుంది? సప్లై ఆగిపోతుంది. అవునా కాదా? అదేవిధంగా భగవంతునితో మీ యొక్క శక్తి మధ్యలో ఆగిపోయింది అనుకోండి, బుద్ధి పని చేయదు.
మీ బుద్ధి పని చేస్తే మనస్సుకి, భావనలకు రూపం ఇవ్వచ్చు. ఆ రూపంతో సృష్టిలో కళ్యాణం చేయవచ్చు. ఇప్పుడు మన వద్ద ఏముంది అంటే 5% మాత్రమే వివేకం ఉంది. 95% భావనలు ఉన్నాయి. ఏం విన్నారు చెప్పండి? దీనిని వెస్టర్న్ లాంగ్వేజ్లో, అంటే బయట దేశాల్లో ఎలా చెప్తారు అంటే 5% కాన్షియస్ మైండ్. ఏమంటారు? కాన్షియస్ మైండ్. 95% సబ్ కాన్షియస్ మైండ్. ఏమంటారు? సబ్ కాన్షియస్ మైండ్, అంతర్ మనస్సు అంటారు. అంతర్ మనస్సు వద్ద శక్తి ఉంది కానీ వివేకం లేదు. వివేకం దగ్గర జ్ఞానం ఉంది కానీ శక్తి లేదు. ఎప్పుడైతే మీరు మీ ఆత్మిక స్మృతిలో నేను ఆత్మని, పరమాత్మ సంతానాన్ని అనేటువంటి ధ్యానం చేస్తారో అప్పుడు మీ వివేకము ఎన్నో రెట్లు పెరిగిపోతుంది, అనంతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ సర్వశక్తివంతునితో మీరు కనెక్ట్ అయిపోతారు. భగవంతుడు జ్ఞానసాగరుడు. ఎవరు? జ్ఞానసాగరుడు. అతన్ని ధ్యానించడం వల్ల, అతన్ని ధ్యానం చేయడం వల్ల, కనెక్ట్ కావడం వల్ల మీలో అనంత బుద్ధి వచ్చేస్తుంది. తద్వారా మనసులో వచ్చేటువంటి ప్రతి ఆలోచనను అర్థం చేసుకోవచ్చు, నియంత్రించవచ్చు, దాన్ని రూపం ఇవ్వవచ్చు. కారణం ఏంటంటే ప్రతిదీ కూడా మనస్సు నుండే ఉత్పన్నమవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే థాట్స్ బికమ్ థింగ్స్. ఆలోచనలు రూపాలుగా మారుతాయి. ఆలోచనలు ఏమవుతాయి? భౌతిక రూపాలుగా మారుతాయి. ఏ విధంగానైతే ఫ్లైట్ గురించి మనం చెప్పుకున్నాం, ఏరోప్లేన్ గురించి, అది ఇప్పుడు రూపంగా కనిపిస్తుంది కానీ ఒకరోజు అది ఆలోచనగా ఉండింది. అవునా కాదా? అదేవిధంగా ఆలోచన శక్తి మీలోనూ ఉంది కానీ దానికి రూపం ఇవ్వాలంటే బుద్ధి కావాలి. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బుద్ధి సాగరుడైనటువంటి పరమాత్మను ధ్యానించడం వల్ల. ఆ పరమాత్మకు రూపం లేదు, శరీరం లేదు. పరమాత్మకి ఏం లేదు? ఈ కంప్యూటర్ ఆన్ చేయండి. పరమాత్మకి ఏం లేదు? రూపం లేదు, శరీరం లేదు. ఎందుకని? ఎందుకు లేదు? రూపం లేదు, శరీరం లేదు, నిరాకారుడు. ఎందుకని? భగవంతుడు ఒక ప్రకాశ స్వరూపుడు, అతనికి రూపము లేదు. ఎందుకని? ప్రకాశ స్వరూపుడు, అతనికి రూపం లేదు. జ్యోతిర్లింగము, జ్యోతి, రూపం లేదు. ఎందుకంటే అతను కూడా మనలాగే జన్మం తీసుకొని మనిషి అయ్యి కర్మలు చేస్తే మళ్ళీ ఈ జన్మ మృత్యు బంధనాల్లో చిక్కుకుంటాడని. అతను ఎప్పటికీ కూడా జన్మ కర్మ బంధనాల్లో రాడు. అందుకని అతడు సర్వశక్తివంతుడు. అతడు మనల్ని మన యొక్క జన్మ కర్మ బంధనాల నుండి బయటకు తీయడానికి వస్తాడు. అటువంటి మహాశక్తిని ధ్యానించినప్పుడు అప్పుడు మీలో ఆ బుద్ధి, వివేకం పెరుగుతుంది. మీ మనస్సు పైన నియంత్రణ వస్తుంది, మీ జీవితం పైన నియంత్రణ వస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితాన్ని శాసించవచ్చు. అందుకోసం అదృష్టం కొద్దీ మీ అందరికి కూడా సమయం ఇచ్చారు మీ కంపెనీ వాళ్ళు. మీ లోపలికి వెళ్ళి మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీలో ఏ వైరస్ పనిచేస్తుంది, దానికి కారణం ఏంటి, దానికి తగ్గట్టుగా మీ వివేకాన్ని ఎలా పెంచుకోవాలి, మరియు ఆ పరమాత్మని ఎలా ధ్యానించాలి, దీనికోసం సమయం ఇచ్చారు. ఈ ప్రపంచంలో దురదృష్టం ఏంటి అంటే ఎవ్వరి వద్ద కూడా సమయం లేదు. ఉందా? బయట ఎవరి వద్దైనా ఉందా చెప్పండి? ఎంత బిజీ షెడ్యూల్ అంటే ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు పరుగో పరుగు 5 నిమిషాలు 10 నిమిషాలు చక్కగా కూర్చొని నన్ను నేను అర్థం చేసుకుందామని ఎవ్వరి వద్ద సమయము లేదు. రెండవది శ్రద్ధ కూడా లేదు. తనపైన తనకు శ్రద్ధ లేదు, భగవంతుని పైన శ్రద్ధ లేదు.
మూడవది అటువంటి జ్ఞానము లేదు. ఏ విధంగా తనను తాను అర్థం చేసుకోవాలి, తను ఎవరు, తన వద్ద ఏ శక్తి ఉంది, ఆ శక్తుల కోసం భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలి, ఎవరికి కూడా అటువంటి జ్ఞానం లేదు. చూడండి, ఆలోచనలు ఆపివేశాను. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్లూ లైట్ మనలో ఎంటర్ చేస్తుంది. ఆ లైట్ వల్ల మన సాఫ్ట్వేర్ అంతా కూడా అప్డేట్ అవుతుంది. మనసులో ఉన్నటువంటి నెగటివిటీ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ద్వేషము, అసూయ, భయము, కోపము అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ కావడం వల్ల మీరు పూర్తిగా నిరోగి అయిపోతారు, ఎటువంటి రోగం లేకుండా. ఒకసారి లేచి నిలబడండి. 23, 24, 25, 26 కరెంటు పోయింది. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ని తీసుకోండి, మరియు కుడి కాలు వేలిని పట్టుకోండి, వేరే చెయ్యి పైకి, అలాగే ఆపి ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 and 30. పైకి వచ్చేసాను శ్వాస తీసుకుంటూ. ఇప్పుడు రెండు చేతుల్ని వెనక ఇంటర్లాక్ చేయండి. శ్వాస వదులుతూ రెండు చేతుల్ని ఇలా ముందుకు తీసుకురావాలి. అదే స్థితిలో నిలిచి ఉండాలి. రెండు చేతుల్ని ముందుకి వంగి రెండు చేతుల్ని పైకి తీసుకురావాలి. అలాగే ఆగి ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. అందరికీ కంగ్రాచులేషన్స్. ఒకసారి చెప్పండి. దీనికోసం ఒకటే ఏంటి అంటే మనస్సు తెలిసిపోద్ది. నా మనసు నా నియంత్రణలో ఉందా లేదా. మీ ధ్యాస అంతా కూడా మీ నుదుటి పైన ఇక్కడ ఏకాగ్రం చేయాలి. లేదంటే శ్వాసల పైన పెడదాంలేండి. శ్వాసలు ప్రాక్టికల్గా నడుస్తున్నాయి కదా. శ్వాస చెయ్యి ముందుకు ఇలా తీసుకోండి. ఒకసారి శ్వాసను చూడండి, స్పర్శిస్తుందా లేదా. స్పర్శ కలుగుతుంది కదా. ఇప్పుడు ఆ చెయ్యి కింద పెట్టి ముక్కు రంధ్రాల్లో శ్వాస ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో దాన్ని ఫోకస్ చేస్తూ 1 నిమిషం వరకు చూడాలి. 1 నిమిషం వరకు దాన్ని మాత్రమే చూడాలి. వేరే ఏ ఆలోచన రాకూడదు. 1 నిమిషం కోసం స్టార్ట్. కళ్ళు మూసుకొని చేయొచ్చు. ఎంతగా పరిగెత్తుతుంది మనస్సు. ఏదో జ్ఞాపకం వస్తుంది కదా. అంటే దాని అర్థం మన మనస్సును, మన భావనలను మనం నియంత్రించలేము. ఎప్పటి వరకైతే మీరు మీ మనస్సును, భావనలను నియంత్రించలేరో అప్పటి వరకు మీరు మీ జీవితాన్ని నియంత్రించలేరు. ఒకవేళ దాన్ని నియంత్రించాలి అంటే జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మారాలి అంటే మొట్టమొదట మీ మనస్సును మీరు నియంత్రించగలగాలి. ఎందుకంటే జీవితం యొక్క సెంటర్ పాయింట్, కేంద్రం ఎక్కడి నుంచైతే అన్నీ నియంత్రించబడతాయో అది ఇక్కడ ఉంది. ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ స్థిరపడాలి. అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ మనశ్శక్తిని ఉపయోగించగలుగుతారు. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసుకోగలుగుతారు. దీనిని రాజయోగం అంటారు. ఏమంటారు? రాజువై నీ రాజ్యంలో ఎక్కడైతే మనస్సు, బుద్ధి, నీ యొక్క అలవాట్లు, సంస్కారాలు ఉన్నాయో వాటిని నియంత్రించే రాజువై కూర్చుంటావో అప్పుడు నీ రాజ్యం సరిగ్గా నడుస్తుంది.
లేదంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతామంటే ఏ ఆలోచన వచ్చింది దాన్ని మనకు తెలియదు కూడా. కొన్నిసార్లు 5 నిమిషాలు అలాగే మర్చిపోయి ఆలోచనలో మునిగిపోతాం. తర్వాత గుర్తొస్తుంది, ఏం ఆలోచిస్తున్నాను ఇంతసేపు, ఏం చేస్తున్నాను అని చెప్పేసి. అవునా కదా? సో ఈ విధంగా ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో చాలా డెప్త్ అయినా కూడా సారాన్ని మీ ముందర పెట్టడానికి నేను ప్రయత్నం చేశాను. ఎంతో ఓపికతో మీరందరూ ఎంతో శ్రద్ధతో ఇలా కూర్చొని విన్నందుకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపు నుంచి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ మేనేజ్మెంట్ గారికి కూడా, మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగవచ్చు, దానిపైన మనం కాస్త డిస్కషన్ చేయవచ్చు. అంతకుముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది సారంలో మీకు వినిపించాను, కానీ దీన్ని ఇంకా మీరు లోతుగా అర్థం చేసుకోవాలి అనుకుంటే దాదాపు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా 140 కంట్రీలలో, 140 దేశాలలో నిశుల్క సేవ అందిస్తున్నారు. అక్కడ ఎటువంటి కూడా శుల్కం తీసుకోరు, ఫ్రీగా సేవను అందిస్తారు. మీరున్న చోట, అంటే మీరు ఎక్కడైనా ఉంటారు విశాఖపట్నంలో, అక్కడ ఉన్న చోట దగ్గరలో ఏదో ఒక సెంటర్ ఉంటుంది. మీరు అన్నయ్య వారి దగ్గర ఆ కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఇంకా లోతుగా జ్ఞానం పొందాలి అనుకుంటే తప్పకుండా అక్కడ మీకు జ్ఞానం చెప్పడం జరుగుతుంది. అది 7 days కోర్స్, బేసిక్ కోర్స్ ఉంటుంది. ప్రతిరోజు అర్ధగంట, గంట సమయం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఏ రోజైతే సెలవు ఉంటుందో ఆ రోజు కోసం ఒక అర్ధగంట, గంట సమయం ఇచ్చినా కూడా మీకు అది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీకోసం ఈరోజు మెడిటేషన్ ఏంటి, మనస్సు, బుద్ధి ఏంటి, జీవితం ఎక్కడి నుంచి నియంత్రణ అవుతుంది, ఇవన్నీ రహస్యాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మెడిటేషన్ యొక్క విలువ మీకు అర్థమైపోయింది. అందుకని కంపెనీ కోసమో లేక ఇంకా వేరే ఎవరి కోసమో కాకుండా మీకోసము ప్రతిరోజు ఈ మెడిటేషన్ తప్పకుండా చేయాలి. కంపెనీ వారు ఇస్తున్నటువంటి అర్ధగంట సమయాన్ని ఉపయోగించుకోవాలి. తద్వారా మీరు కూడా శక్తివంతులుగా అయ్యి కంపెనీకి కూడా మంచిగా పనిచేస్తే హెల్ప్ చేసినట్లు అవుతుంది. అయితే ఈరోజు సెషన్లో ఏమైతే మనం నేర్చుకున్నామో దాన్ని 1-2 మాటల్లో మాత్రమే మీరు ఇక్కడికి వచ్చి ఎలా అనిపించింది, ఏం నేర్చుకున్నారు, అది 1-2 మాటల్లో మాత్రమే ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ అని. ఓం శాంతి, ఓం శాంతి. చాలా సంతోషం. We should thank to him on behalf of all Vasudha Unit 5 members, sir. Really, this is a good class because now we come to know that బుద్ధి అండ్ మనసు ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. రియల్గా ఇది పర్సనల్ గ్రోత్ కోసం చెప్పారు మీరు, నాట్ ఫర్ ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇండివిజువల్, ఫర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. డెఫినెట్గా ఇది మేము ఆ మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది డెఫినెట్లీ ఇది ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీబడి సార్. ఇట్స్ నాట్ ఇది ఒక రోజులో వచ్చేది కాదు. నిత్యం మనం దాని మీద జ్ఞానం చేస్తూ దాన్ని కంట్రోల్ చేసుకుంటేనే మనసును కంట్రోల్ చేయగలుగుతాం. డెఫినెట్గా మీరు చెప్పిన ఈ యొక్క క్లాస్ని దాన్ని మేము తీసుకొని డెఫినెట్గా మేము కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాఘవాజీ. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కంపెనీ నిజంగా ఈ మెడిటేషన్ చూసి నేను చాలా మెడిటేషన్ గురించే నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైం మెడిటేషన్ ఉంది అంటే మనం క్లీన్ చేసుకోవటానికి. అంటే నేను చాలా వర్క్ ప్రెజర్గా వేరే కంపెనీలో చేశాను, కానీ ఇక్కడ మాత్రం నేను అన్నయ్య గారి సంస్థకి ఒకసారి వెళ్ళాను అనమాట. అన్ని ప్రైవేట్ కంపెనీల్లో ఎంప్లాయీస్ని ట్రీట్ చేసేది ఎలా చేసినా కూడా నిజంగా మన కోసం అంటే మెడిటేషన్ ఇస్తుంది అనుకుంటే అసలు ఏ కంపెనీస్ ఇంతవరకు నేను చూడలేదు. ఫస్ట్ నేను యజమానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే మన సంకల్పం, అంటే మన మనసు ఏదైతే ఉందో ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా సక్రమంగా మనసుని కంట్రోల్ చేసేది బుద్ధి ద్వారానే చేయగలం. కాబట్టి
ఈ సెషన్లో నేను నేర్చుకున్నాను. ఈ రెండుని కంట్రోల్ చేసుకుంటూ నేను ముందుకెళ్తాను. థ్యాంక్ యూ. ఇటువంటి సెషన్స్ కూడా నేను 1 డే 2 డే 3 డేస్ చేస్తూ ఉంటాను. అటువంటి ఇంట్రెస్ట్ అభిప్రాయం చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇటువంటి సెషన్స్ కూడా మనం ముందర కూడా చేసుకోవచ్చు. అది మీ అందరిపైన ఆధారపడి ఉంటుంది, మీరు ఎంత సొంతం కోసం ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చెప్పేసి. ఎస్, ఎవరు వస్తున్నారు? ఇంకా మీరు వాలంటీర్గా వచ్చి చెప్పాలి మీ ఖుషిని, మీ ఆనందాన్ని, ఎంత లోతైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటాం, మీరుగా వచ్చి చెప్తే బాగుంటుంది. అందరికీ నమస్తే అండి. నేను చాలా ఆర్గనైజేషన్లో చూశాను. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక 4-5 ఆర్గనైజేషన్లో పనిచేశానండి. ఈ వసుధ ఫార్మాలోనే నేను ఇటువంటి అవకాశాన్ని చూశాను. అంటే ఎంప్లాయీ గురించి ఆలోచించి ఎంత మంచి సెషన్ పెట్టినందుకు మేనేజ్మెంట్కి మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే ఈరోజు ఈ అన్నయ్య గారు కూడా మనకి చాలా మంచి విషయాలు చెప్పారండి. మనం ఏంటంటే జీవితంలో మన జీవితం అంటే దేని గురించి జీవితం అనేది ఆయన చెప్పారు. మెయిన్ మన ఆలోచనల్ని, మన వివేకాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు. అలాగే ప్రకృతి నుంచి కూడా నేర్చుకోవాలని చెప్పారు. ప్రకృతి ఏది స్వార్థంగా ఆలోచించదని చెప్పారు. అలాగే మనం స్వార్థంగా ఉండకుండా సంతోషంగా ఉండాలని చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి. అలా మేనేజ్మెంట్కి కూడా మళ్ళీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మా కంపెనీకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నేను కూడా చాలా కంపెనీలో చేశాను. కాకపోతే ఇంతలా పర్సన్ గురించి ఆలోచిస్తూ వాడు డెవలప్ అవ్వాలి, వాడితో పాటు కంపెనీ డెవలప్ అవ్వాలనుకునే చాలా తక్కువ కంపెనీలు ఉంటాయి. అందులో నేను చూసిన ది బెస్ట్ కంపెనీ నా వసుధ. ఓకే, దానికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో ఇవాళ నేను నేర్చుకున్న దాన్ని బట్టి నేను కూడా చాలా రెగ్యులర్గా నా గురించి నేను చెప్పుకోవాలని చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటాను. సో ఇవాళ నుంచి ఈ పెద్దలు చెప్పిన దాన్ని బట్టి నేను ఖచ్చితంగా నన్ను నేను మార్చుకుంటూ ఇంకా స్పోర్టివ్గా ప్లెజెంట్గా వర్క్ చేసుకుంటానని మీ అందరి ముందు ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ. రవేణి గారు. నమస్తే అండి. ఈరోజు చాలా స్పెషల్ డే కింద గుర్తుండిపోద్ది. ప్రతి శనివారం మాకు అన్నయ్య గారు వచ్చి మార్నింగ్ మెడిటేషన్ సపోర్ట్ చేయిస్తారండి. అలాగే మాకు ఆయన గైడెన్స్ అది ఎప్పుడూ ఉంది. కాకపోతే ఇందాక మీరు చెప్పినప్పుడు మా సార్ను డౌట్ అడిగాను. మీరు అది బ్రేక్ అవుతుంది కదా, ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా ఆలోచనలు వస్తూనే ఉంటున్నాయి. ఆలోచనలు రాకుండా ఉండాలంటే శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయమని లాస్ట్లో మీరు చెప్పిన టిప్పు. అంటే నా ఎక్స్పీరియన్స్ మీరు ఇచ్చిన 1 మినిట్లో ½ మినిట్ అయితే ఆలోచనలు రాకుండా కంట్రోల్ చేయగలిగానండి. మిగతా ½ మినిట్ అయితే మన వల్ల కాలేదు. సో నాకు అర్థం ఏంటంటే సార్ CMW గారు అదే చెప్పారు. సార్ ఎలా సార్ ఆలోచనలు రాకుండా ఏం చేయాలంటే ప్రాక్టీస్. ఈ కాన్సెప్ట్ అయితే సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ ఆల్రెడీ మనం చాలాసార్లు మన క్లాసులు చెప్పాం, వింటున్నాం. కాకపోతే ఇంత క్లియర్గా నేను ఎప్పుడూ వినలేదు, ఇంత క్లియర్గా. అందుకే మా డైరెక్టర్ గారు కూడా దాన్ని ఫోటో తీయండి అని చెప్పి స్పెషల్గా వచ్చి ఆ బోర్డుకి ఫోటో తీసాను, కారణం అదే. సో నిజంగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి. నిజంగా మనం చెప్పినట్టు ½ అన్ అవర్ మెడిటేషన్ టైం ఇస్తున్నాం, కానీ మెడిటేషన్ కూడా మనం ఫాలోఅప్ చేస్తున్నాం. మెడిటేషన్కి వెళ్ళండి అని. కంపెనీకి మెడిటేషన్ చేస్తే కంపెనీకి వచ్చేది ఏమీ లేదండి. అందరూ సార్ చెప్పారు. వసుధ మీనింగ్ అంటే కూడా సార్ చెప్పారండి, అన్నయ్య గారు చెప్పారు. సో అందరి కోసమే చేయమంటున్నారండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. సో దయచేసి ఈ టైంని ఏదైతే ఉందో కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేనేదో పనుల మీద తిరిగాను తప్ప, ఇంక్లూడింగ్ డైరెక్టర్ గారు కానీ, కార్పొరేట్ CMW గారు కానీ ఎవ్వరూ సరే ఫోన్లు పట్టుకొని బయటికి వెళ్ళడం చూడలేదు. ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి క్లాసు. చాలా థ్యాంక్ యూ అన్నయ్య గారు, చాలా థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అదే ఈరోజు సెషన్ అయితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేట్టున్నారు. అదే మనం అన్నయ్య గారు చెప్పినట్టు మన ప్రతి సాటర్డే కూడా మనం చేస్తున్నాం శ్వాస ధ్యాస అనేది. కానీ అది మనం 100% మన వంశీ గారు చెప్పినట్టు చేయలేకపోతున్నాం. కానీ ఈరోజు చెప్పిన మన గణేష్ బాబు గారు చెప్పిన ఈ ట్రిక్ని మనం యూజ్ చేసుకుని దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేసి 100% చేస్తామని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా సభకు, మా మేనేజ్మెంట్కి
కృతజ్ఞత చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం అండి. అదే క్లాస్ గురించి అందరూ చెప్పారు. సార్ చెప్పిన తెలుగులో చాలా బుద్ధి మనస్సు గురించి భావన గురించి అన్నీ కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. చాలా అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. కాబట్టి రేపటి నుంచి మనం మెడిటేషన్కి వెళ్ళమని ఎవరి చేత చెప్పించుకోకుండా మన టీంని, మన కింద టీంని ఎవరి కాళ్ళు వచ్చేటట్టుగా మనం అందరం లీడ్ తీసుకోగలిగితే కొన్ని రోజుల తర్వాత మనం ఎవరి కాళ్ళు డెవలప్ అవ్వగలుగుతామని చెప్పేసి సార్ చెప్పారు. కాబట్టి అందరూ ఆ దారిని అయితే మాత్రం ఎంచుకున్నాం కాబట్టి వెళ్దాం. సరే, నమస్తే అండి. ఓకే, సో బ్రహ్మకుమారీస్కి మేము ఆల్వేస్ రుణపడి ఉంటాం. ఎందుకంటే మా వసుధ ఆర్గనైజేషను మెడిటేషన్కి మా ఎంప్లాయీస్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్లో వాళ్ళకి కావాల్సిన ఉన్నత స్థితికి రకరకాల అన్వేషణలు చేస్తూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు. కానీ మీ ద్వారా మా ఎంప్లాయీస్ అందరికీ, మా వసుధ కుటుంబ సభ్యులందరికీ ఉన్నత మార్గంలో నడవడానికి కావాల్సిన సూచనలు, గైడెన్స్ ఇవ్వడం అనేది నిజంగా మా అదృష్టం. సర్వదా మీ అందరికీ మా వసుధ కుటుంబం, వసుధ ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అంటే మనం గత ఒక 11-12 ఏళ్ళుగా బ్రహ్మకుమారీస్ 15 ఏళ్ళుగా, అంటే నాకు ఒక 10 to 11 years ఎక్స్పీరియన్స్ వస్తుందా విత్ బ్రహ్మకుమారీస్. సో అప్పటి నుంచి కూడా మన ఎంప్లాయీస్ అందరికి కూడా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ గైడెన్స్ ఇస్తున్నారు. మనం విపరీతమైన ప్రెజర్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మనకి గైడెన్స్ ఇవ్వడం, దాని ద్వారా మనం బ్యాలెన్స్ అవ్వడం, ఆడిట్స్ని కానీ లేకపోతే ప్రొడక్టివిటీని కానీ మనకున్న ఎక్స్పీరియన్స్ని సానుకూల ధోరణితో మనం ప్రొడక్షన్ తీయడం, దానివల్ల వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈరోజు ముఖ్యమైన సెషన్ ఏంటంటే చాలా అద్భుతమైన సెషను. ఇంత డీటెయిల్గా, అంటే చాలాసార్లు చాలా అన్నయ్యలు వచ్చి మనకి ట్రైనింగ్స్ ఇచ్చారు, కానీ చాలా డీటెయిల్గా అందరికీ బాగా అర్థమయ్యే రీతిలో మీరు చెప్పడం జరిగింది. సర్వదా మేము కృతజ్ఞతలండి మీకు. సో మనం బుద్ధి, వివేకం, మనసు, భావనలు, శక్తి, వీటిని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మనం దేవునికి కనెక్ట్ అవ్వాలనేది చాలా అద్భుతంగా చెప్పారు. సో ఈయన సార్ చెప్పింది ఏంటంటే మనందరికీ కాన్షియస్ మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. కానీ ఆన్ యావరేజ్ అందరికి కూడా 5% కాన్షియస్ మైండ్ ఉంటుంది, మిగతా అంతా సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. సో దీన్ని మనం కాన్షియస్ మైండ్కి ఎక్కువ పర్సంటేజ్ తీసుకురావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. సాధనలతో ధరలు దొరుకును సానుకూల ధోరణిలో. అంటే మనం చాలా క్లాసులు వింటున్నాం, చాలా ట్రైనింగ్ సెషన్లు వింటున్నాం, మెడిటేషన్ గురించి కావచ్చు, లేకపోతే బుద్ధి, లేకపోతే వివేకం, మనసు, భావనలు, శక్తి గురించి. వీటిలన్నింటినీ మనం ఖచ్చితంగా పొందాలి అంటే సాధన చేయాలి, మనకు వేరే మార్గం లేదు. సో మెడిటేషన్ అనేది మనకి మన వసుధ ఆర్గనైజేషన్ ఇచ్చిన అద్భుతమైన వరం. దాన్ని చక్కగా వాడుకొని మన ఇండివిజువల్ కెపాసిటీస్ని పెంచుకుందాం, అంటే మన శక్తిని పెంచుకుందాం, మన భావనలు అద్భుతమైన దారిలోకి నడుపుదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ గుడ్ సెషన్. థ్యాంక్ యూ అన్నయ్య గారు. మరి ఇంత మంచి అవకాశానికి మూలం మేనేజ్మెంట్ కదా. మరి మేనేజ్మెంట్ తరఫున అన్నీ ఇక్కడ ఉన్నారు. అన్నీని ఒక్కసారి వచ్చి మీ అందరూ క్లాప్స్ కొట్టేదే కోరుతున్నాను. ముందు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన మన మేము మేనేజ్మెంట్ సైడ్ అయినా ఆ పైనుంచి వచ్చింది కాబట్టి ముందు వారికి, ఆ తర్వాత ఆ టైంని తీసుకొని శక్తిపీఠ నుంచి వచ్చిన ఈ పెద్దలకి ముందుగా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత అందంగా జరుపుకున్నామంటే ఇది గుర్తుపండిపోయేలా ఉంది. ఇది ఇంకా మిగిలిన విషయాలు శ్రీనివాసరాజు గారు చెప్పారు. నేను ఇక్కడ రాకముందే 2 పాయింట్లు రాసుకుని వచ్చాను, అది మీకు నేను చెప్తాను.
ఈ ఆరోగ్యం అన్నది ఔషధాల వల్ల రాదు. ప్రశాంతమైన మనసు, మంచి ఆలోచనల వల్ల మాత్రమే వస్తుంది. అది నేను రాసుకున్నాను ముందు, ఈ ప్రోగ్రామ్ కూడా అది కొంచెం కనెక్ట్ అయింది. మనిషికి మరియు మనిషి ఎప్పుడూ గురువే. ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటావు నువ్వు ఎవరో అని. వాళ్ళ గురువుగారు కూడా చెప్పారు, నీ మనసే నువ్వు. ఈవేళ ఈ కార్యక్రమంలో చెప్పారు, భూతకాలంలో జరిగినది వర్తమానం అవుతుందన్నది. అది చాలా మంచి పాయింట్. మళ్ళీ వర్తమానం మళ్ళీ భూతకాలం అవుతుందన్నారు. మళ్ళీ ఇది తిరిగి వస్తుంది. ఇందాక వంశీ కూడా చెప్పడం జరిగింది, 1 నిమిషంలో 30 సెకండ్సే నేను ఉండగలిగాను, మిగిలిన 30 సెకండ్స్ ఉండలేను అన్నాడు ఆయన. అది ప్రాక్టీస్. ఉదయం ఎర్లీ మార్నింగ్ 4:30కి మన టైం చెబుతారు, ఏంటది బ్రహ్మ ముహూర్తం. ఆ టైంలో లేక చేస్తే డెఫినెట్గా జరుగుతుంది. అది అందరూ ట్రై చేయండి, జరుగుతుంది. దాని తర్వాత ఈ వేళ చెప్పిన ఇవన్నీ కూడా పాటించండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను వంశీకి చెప్పింది ఇది ఫోటో తీయమన్నాను, అందరికీ మెయిల్ చేయమన్నాను. అట్లీస్ట్ ఒకసారి చూస్తే ట్రైనింగ్ క్లాసులు తీసుకున్నాం కాబట్టి కొంత మళ్ళీ మనకి దాన్ని రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చేయగలిగితే డెఫినెట్గా మనం కొంత పెంచుకున్న వాళ్ళం అవుతాం. డెఫినెట్గా జరుగుతుంది, అది జరగకపోవడం అన్నది ఉండదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన మేనేజ్మెంట్ గారికి, అలాగే మన పెద్దలకి ఇంకొకసారి నా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం.